లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అజయ్ భూపతి గారు అంటే ఒక మాటలో చెప్పాలంటే ద మ్యాన్ అట్లీస్ట్ తెలుగు సినిమాకి సంబంధించి హూ నీడ్స్ నో ఇంట్రడక్షన్. గురుగారు నమస్కారం. నమస్తే. వెల్కమ్. యాక్చువల్లీ నాకు ఈ పాడ్కాస్ట్లో భాగంగా సినిమాలకు సంబంధించి నాకు చాలా డౌట్లు ఉన్నాయి. కానీ దానికంటే ముందు మీరు నాకు ఎప్పుడు కనిపించినా సరే నేను మిమ్మల్ని ఖచ్చితంగా అడగాలి అన్న పాయింట్ ఏదంటే, మీరు ఒకసారి ఒక ఛానల్కి సంబంధించి ఒక ఇంటర్వ్యూను ఒక ప్యానల్ డిస్కషన్కి వెళ్ళి అక్కడ ఉన్న క్రిటిక్స్ను ప్రజలను లెఫ్ట్ రైట్ సెంటర్ వేసుకున్నారు మీరు. ఇఫ్ యూ రిమెంబర్ బ్యాక్ ఇన్ దట్ బికమ్ లైక్ అ హ్యూజ్ న్యూస్. మీకు అసలు సినిమాలకి సంబంధించి సినిమాలపైన ఒపీనియన్స్కి సంబంధించి మిమ్మల్ని ఇరిటేట్ చేసే పాయింట్స్ ఏంటి? జస్ట్ సో దట్ నేను కేర్ఫుల్గా ఉంటాను. నేను తీసిన 3 సినిమాల్లో చూసుకుంటే నా ఫ్యామిలీ పర్సన్స్కే కొన్ని నచ్చినవి ఉన్నాయి, కొన్ని నచ్చలేనివి కూడా ఉన్నాయి. ఒపీనియన్ అనేది ఎప్పుడూ ఉండాలి కూడా. నేను కూడా ఇది వరకు రివ్యూస్ అయి చదివేవాడిని. అంటే నేను టీనేజ్లో ఉన్నప్పుడు లైబ్రరీలో, మా ఊర్లో లైబ్రరీలో ఫస్ట్ సితారా బుక్ వస్తే అది అలా వీక్లీ వన్స్ వస్తే అది చాలా ఎలా చూసేవాళ్ళు ఉండదు. ఎప్పుడెప్పుడు వస్తుందా అంటే అన్ని మూవీ న్యూస్లే ఉండేవి అందులో. అవన్నీ చూసి ఫస్ట్ నేను సినిమాలు ఏమైనా రిలీజ్ అయితే రివ్యూల దగ్గరికి వెళ్ళేవాడిని. సో రివ్యూ ఒపీనియన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఏంటంటే కొంతమంది కావాలని, అంటే తెలియని తనంతో రివ్యూలు రాస్తారు కొంతమంది చాలా ప్రొఫెషనల్గా రాస్తారని. అసలు ఓకే ఇదా అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక లేయర్ అర్థమవుతుంది. ఆ లేయర్ నిజంగా అది అప్రిషియేట్ చెయ్యాలి కొంతమందిని. ఈ మధ్యన ఏమైపోయిందంటే చూసాక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫేస్బుక్ రివ్యూస్, యూట్యూబ్ రివ్యూస్, ఇన్స్టా రివ్యూస్, ట్విట్టర్ రివ్యూస్ అని ఎవరిష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు. కానీ కొన్ని చదివితే బాధ వేస్తుంది. అంటే సినిమా అనేది అంత కిందకి వెళ్ళిపోయిందా అనేది. అలా అని ఒక్కొక్కసారి అంతే ఇది మారిన ఏమంటారు ట్రెండ్ అది. ఇంకా ఫోన్ వచ్చిన తర్వాత ఎవడు ఎలాగైనా పెట్టుకోవచ్చు అనేది ఇప్పుడే అలవాటు అవుతుంది. ఇది వరకు తట్టుకోలేకపోయేవాడిని. అంటే నా సినిమా అనే కాదు, ఈ వేరే వాళ్ళు ఎవరి సినిమాల గురించి అయినా మరీ అధ్వానంగా కావాలని దెబ్బి పొడుస్తూ తెలిసిపోతుంది రివ్యూ చదివితే. రాస్తే కొంచెం బాధ అనేది ఉంది. ఈ మధ్యన కొంచెం అలవాటు అయింది. వాళ్ళు ఎంతవరకు అంటే సినిమా అనేది ఎవరికీ తెలియదండి. అది ఈ రివ్యూలు రాసే వాళ్ళకి ఎవరికీ తెలియదు. నేను చెప్తున్నది ఎంత పెద్ద రివ్యూ అయినా సరే, ఎంత పెద్ద రివ్యూ రైటర్ అయినా సరే అతనికి 100% తెలియదు. 101% కూడా తెలియదు మాకు తెలిసిన దాంట్లో పోల్చుకుంటే. ఏ డైరెక్టర్ అయినా సరే, ఏ ప్రొడ్యూసర్ అయినా సరే, ప్రొడ్యూసర్ అనే అతను ఈ సినిమాకి ఇంత పెడితే మనం తీసుకోగలమా వెనక్కి, మనకి ఏమొస్తుంది ఈ సినిమా ద్వారా అని ఆలోచిస్తాడు. డైరెక్టర్ అనేవాడు టెక్నికల్గా, అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని ఎలా చేయాలి అంటే సౌండ్ విభాగంలో కానివ్వండి, లేకపోతే స్క్రిప్ట్ విభాగంలో కానివ్వండి, లేకపోతే ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ విభాగంలో కానివ్వండి, డైరెక్టర్స్కి తెలిసినంతగా ఖచ్చితంగా వీళ్ళకి తెలియదు. ఓకే, ఐడియాస్ ఫెయిల్ అవుతూ ఉంటాయండి ఎప్పుడు కూడా. ఇప్పుడు హీరో ఇక్కడ వస్తాడు, విలన్ అక్కడ వస్తాడు, హీరోయిన్ ఇక్కడ వస్తుంది అనేది ఒక ఐడియా. ఇది స్టోరీ అనేది ఐడియా ఫెయిల్ అయి ఉండొచ్చు చాలామందివి. కొన్ని సినిమాలు నాకు బాగోలేదు, ఫ్లాప్ అయినా కూడా నచ్చినవి ఉన్నాయి. ఓకే, రివ్యూ రైటర్స్ ఎక్స్పెషల్లీ రాసే విధానం ఉంటుంది చూసారు. కొన్ని హార్ష్ పారాస్ అంటారు. అంటే వీళ్ళు ఇంక వేస్ట్, లేకపోతే వీళ్ళు వద్దు. అసలు అది ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా నువ్వేం కోరుకున్నావు, నువ్వు కేవలం రివ్యూ రాసినప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి. నువ్వు జనాల పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికి నువ్వెవడు? మీకు అర్థమైందని మీకు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సినిమా నీకు నచ్చుండకపోవచ్చు. ఓకే, ఒక సినిమా ఫ్లాప్ వచ్చినంత మాత్రాన ఇతను రాడ్ డైరెక్టరు అని చెప్పి నువ్వు ఒక రివ్యూ పెడితే దాని మీనింగ్ ఏంటి? అసలు నువ్వు ఇదే విధంగా చూసుకుంటే ఎనీ డైరెక్టర్, మణిరత్నం అసలు ఫస్ట్ తీసిన ఫ్లాప్ సినిమా. నిజంగా వీళ్ళే రివ్యూ రైటర్స్ కనుక అప్పుడు ఉండుంటే, ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు ఉండుంటే, ఈరోజు మనం మణిరత్నం అనే ఒక డైరెక్టర్ మిస్ అయిపోయి ఉండేవాళ్ళం. సచిన్ టెండూల్కర్ కూడా మిస్ అయిపోయాడు. అవును కదా చెప్తున్నాను. నువ్వు సినిమాలో ఉన్న నీకు నచ్చలేని
పాయింట్స్ని చాలా పద్ధతిగా వివరించాలి. నీ పని అదే ఒక రివ్యూ రైటర్గా, చాలా పద్ధతిగా వివరించాలి. సో నువ్వు హార్ష్గా చెప్పడం వలన ఏది ఉపయోగం ఉండదు. మహా అయితే నువ్వు మాట్లాడిన పద్ధతికి ఒక 100 మంది ఎక్కువ చూడొచ్చు నీ ఛానల్కి వచ్చి. ఓకే, దానివల్ల నీకు డబ్బులు రావచ్చు. సో అది జరుగుతుంది తప్ప అంతకు మించి అక్కడ ఏది జరగదు. బాగా డీప్గా వెళ్ళి నా ఉద్దేశం ప్రకారం ఒక హిట్ సినిమా తీసిన ప్రొడ్యూసర్ కానీ, ఒక హిట్ సినిమా తీసిన డైరెక్టర్ కానీ, ఒక హిట్ సినిమాకి పనిచేసిన ఎవడైనా సరే వాళ్ళే రివ్యూలు ఇవ్వాలి నేను అంటా. తర్వాత ఎందుకంటానంటే నేను వాళ్ళు కనీసం వాళ్ళ లైఫ్లో ఒక హిట్ సినిమా తీశారుగా. హిట్ సినిమా తీసాడు అంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసుగా. అంటే ఫ్లాప్ హిట్ నేను ఎందుకు అన్నానంటే మీ దృష్టిలో హిట్ సినిమా తీసిన వాడే డైరెక్టర్ కాదు. ఓకేనా? ఫ్లాప్ సినిమా తీసిన డైరెక్టర్ కాదు. ఈవెన్ డైరెక్టర్ గురించి నేను అంటాను. హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ సక్సెస్ ఉంటేనే నువ్వు మనిషి అన్నట్టు మాట్లాడతారు. ముందు ఆ ధోరణ పోవాలి. సినిమాని అంటే వివరించే విధానం మారాలన్న. నువ్వు ఒక సినిమా చూసిన తర్వాత కూర్చుని ఒక ఫ్రెండ్కి చెప్తున్నట్టే చెప్పాలి ఆ సినిమా ఎలా ఉందో నువ్వు రివ్యూలు. అంతేగాని నువ్వు పని కట్టుకుని నువ్వు యాకాలి, పేకాలి, లేకపోతే వీళ్ళని చెడుగుడు ఆడుకోవాలి అనేది మటుకు ఆ ధోరణి ఉండకూడదు. అది కనిపిస్తుంది ఇప్పుడు రివ్యూస్లో చాలా వాటిలో. అది ఉండకూడదు అంట నేను. సార్ ఫెయిర్ ఎనఫ్ సార్. దీని మీద ఇంకొక కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఈస్, ఇప్పుడు కోర్స్ డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి కానీ పాయింట్ నెంబర్ 1 ఈస్ ఎవరైతే ఆ రివ్యూ చేస్తున్నారో క్లియర్గా ఇది ఆ రివ్యూ చేస్తున్నారంటే ఆ వెబ్సైట్, ఆ పలానా మనిషో, అది యూట్యూబ్, ఇంకోటి వాట్ ఎవర్, అది వాళ్ళది అంటూ అందరికీ తెలిసింది, అది చూసే యూజర్ కూడా. దట్స్ పాయింట్ 1. పాయింట్ 2, నా బిగ్గర్ క్వశ్చన్ ఆల్వేస్ ఈజ్ ఏ లాంగ్వేజ్ అయినా, అది హాలీవుడ్ అని కొట్టుకోండి, ఈ రివ్యూ రైటర్ కానీ ఆ రివ్యూ ప్లాట్ఫామ్ కానీ ఆన్ ద హోల్ సినిమా కానీ ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరోలు కానీ తీసిన డైరెక్టర్ వీళ్ళకంటే పెద్ద అవుతారా? అంత ఇన్ఫ్లుయెన్షియల్ అవుతారా? ఏమైపోతుందంటే డెఫినెట్లీ ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా చూసుకుంటే అవుతున్నారేమో అనిపిస్తుంది. బట్ అది ఎందుకంటే రీసెంట్గా వచ్చిన ఒక ఫిల్మ్ ఆడకపోతే వీళ్ళని ఫలానా వాడు ఎలా ఎక్కుతాడో వాడు రివ్యూ అంటే ఆడియన్స్ ఇప్పుడు జనాల మైండ్ సెట్ ఎలా అవుతుందంటే పక్కవాడిని తగ్గించడం అనేది ఉంది చూసారా. ఎవరైనా ఎదుటివాడిని తగ్గిస్తుంటే ఆనందం పొందే మైండ్ సెట్స్ మన సమాజంలో ఎక్కువ ఉంటాయి. అది సమాజం ప్రాబ్లం కదా. అదే అంటున్నాను. వీళ్ళకి కావాల్సిన సమాజమే, వీళ్ళకి కావాల్సింది వ్యూస్ ఎవరివి? అవును స్వామి, నేను దట్స్ మై క్వశ్చన్. సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే ఒక సినిమా ఉంది సార్, బి అనే ఒక రివ్యూ ఉంది సార్. ఓకే, సినిమా అనేది ఇంత పెద్ద మీడియం, ఇంత పెద్ద డబ్బు, ఇంత పెద్ద ఫేసెస్, నేమ్స్ లాంటివన్నీ అటాచ్ అయి ఉంటాయి కాబట్టి ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఆ ఏ అనే సినిమాకి ఎక్కువ వ్యూస్ ఉండాలి కదా. ఈ బి అనే రివ్యూను ఇంకొకటి చాలా మినిస్కుల్ గా దాని ముందు హిమాలయ పర్వతం ఇది ఒక చిన్న రవ్వంతా చిన్నది. మరి హౌ కెన్ దిస్ ఇన్ఫ్లుయెన్స్ ఫిల్మ్ అంటాను నేను అనేది. మీకు ఒకడు ఏమీ చేయలేడు ఒక సినిమాని. ఓకే, ఒకడు లాంటి వాళ్ళు ఒక 10 మంది కలిస్తే చేయగలరు అంటున్నాను. కలిస్తే కూడా చేయగలుగుతారా? డెఫినెట్లీ చేయగలుగుతారు. ఇప్పుడు ఎందుకంటే అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉంది సమాజం వాళ్ళ మీద. అంటే మీకు ఎలా చెప్పాలంటే చెప్తున్నాను. ఇప్పుడు మీకు సపోజ్ ఇప్పుడు మీరు మంగళవారం లేదు, ఇప్పుడు డైరెక్టర్స్లో మీకు రాజమౌళి గారు ఉన్నారు, టాప్ డైరెక్టర్, తర్వాత డైరెక్టర్ ఉన్నారు, తర్వాత మనం కేటగిరీలో ఉన్నాం చూసారా. అలాగే రివ్యూవర్స్లో కూడా అంతటి ఏమంటారు ఆడియన్స్ చూసే రివ్యూవర్స్ కూడా ఉన్నారు. రాజమౌళి లాంటి అంత ఫేమస్ అయిన రివ్యూలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే ఆడియన్స్ ప్రకారం వీడు రివ్యూ ఇస్తే కరెక్టరా అనేది. ఇప్పుడు మీకు ఆ కేటగిరీలు చూసుకుంటే రివ్యూవర్స్లో కూడా మీకు బాలీవుడ్ కానీ, లేకపోతే చెన్నై తమిళ్లో కానీ, మలయాళంలో కానీ, ఎక్కడ కానీ వీళ్ళందరూ ఎంతటి ప్రభావం చూపించగల రివ్యూ రైటర్స్ అయితే ఉన్నారు కొంతమంది. డెఫినెట్లీ అది లేరు అనేది మటుకు అబద్ధం. అసలు అలా అని వాళ్ళ వల్లే సినిమా వాళ్ళు ఇవ్వడం వల్లే ఆడుతుంది అనేది మటుకు బూతు. అదైతే అసలు ఇంపాసిబుల్. కానీ ఎంతో కొంత ప్రభావం అయితే చూపిస్తున్నారు. నాకు మీకు అర్థమైందా? రివ్యూ రైటర్స్ అనే వాళ్ళు సినిమాల మీద వాళ్ళు ఇచ్చే రివ్యూలు అనేవి సినిమాల మీద 100% ప్రభావం చూపిస్తుంది. సో వాట్ ఈస్ మీ ప్రకారంగా మీరు చూసే సొల్యూషన్ ఏంటి సార్? సొల్యూషన్ ఏం లేదు, చూస్తూ ఉండడమే. ఎందుకంటే టెక్నాలజీ మారిపోతుందండి. మనం ఎవరిని ఆపలేము. ఎవరిని ఆపుతాం? ఎక్కడో మా ఊర్లో ఉండి ఒకడు ఫోన్ పట్టుకుని వాడు సరదాగా టైప్ చేసి పెడతాడు, బూతులు తిట్టి ఇదేం సినిమారా, ఏంట్రా అసలు, అది ఇది అని తిడతాడు. వాడిని ఆపగలమా?
ఆపలేము. మీకు ఏమైపోతుందంటే నేను చెప్తున్నాను, వాళ్ళకి ఆడియన్స్ ఎందుకు ప్రభావం అవుతున్నారంటే వాడు తిట్టే బూతుల్లో, వాడు మాట్లాడే మాటలో వ్యంగ్యం ఉంది. అవి పక్కవాడిని దిగజారుస్తుంటే ఎంజాయ్ చేసే మనుషులు ఉంటారు చూసారా, వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు. ఎక్కువ చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి కదా అని వీడు ఇంకా పేటరైపోతాడు. మీకు అర్థమైందా మీకు? అలాగే ఇప్పుడు చాలామంది నేను చూస్తున్నాడు, యాపిల్ 2 యాపిల్స్ ఇస్తే యాపిల్ టమాటాలు ఇస్తానని చెప్పి ఎవరో రివ్యూ రైటర్ ఉంటాడు. వీళ్ళందరికీ సినిమాల మీద కూర్చోమని నాతో వచ్చి ఒకసారి. వాళ్ళు ఏమంటారు, మీకున్నంత పరిజ్ఞానం లేదు, మేము ఓన్లీ ఆడియన్స్, మేము థియేటర్లోకి వెళ్ళి చూసాం, మాకేమనిపిస్తే చెప్తామంటారు. వాళ్ళని ఏమనగలం మనం? బట్ ఆ పాయింట్ రైటే కదా సార్. అదే అంటున్నా, నేను ఏం అనలేమంటున్నా. కానీ మీకు ఏమైపోయిందంటే విమర్శనాత్మకంగా విమర్శించేదానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. Constructive. నేను అనేది కన్స్ట్రక్టివ్ మీకు నచ్చలేదు చెప్పండి, డెఫినెట్లీ చెప్పాలి. మీరు అవి మేము తీసుకుని ఆ తప్పులు జరగకుండా నెక్స్ట్ వాటిలో జాగ్రత్త పడాలి. కానీ ఆ చెప్పే విధానం కరెక్ట్గా చెప్పమండి. సో సార్, ఇప్పుడు సొల్యూషన్ ఈ సో కాల్డ్ డెవిల్ ఏదుందో, ఇప్పుడు దీంతో మంచి చేసుకొని ఫ్రెండ్షిప్ చేసుకోవడం బెటరా, లేకపోతే ఇక అటాక్ చేయడమేనా? ఆర్ అది అవతల వైపు తీసుకునే పర్సన్ బట్టి ఓకే, ఇండివిజువల్ టు ఇండివిజువల్. అది ఎవరిష్టం వాడిది. కొంతమంది పట్టించుకోరు. సో సార్, దీనివల్ల అంటే నేను ఎందుకు కొడుతున్నానండి సార్, మీరు ఫ్రమ్ RX100 టు మంగళవారం వరకు మీరు ఏదైనా కుండ కాదు కదా మైక్ కూడా పగలగొట్టి మాట్లాడే ఒక ఇమేజ్ మీకు ఉంది. మీరు అలాంటి పర్సన్ కదా మాకు తెలియదు కదా, మాకు చేసి చూస్తే రారా చూసుకుందాము నీ పెద్దపం టైప్ యాక్చువల్లీ కాదు. సో మై క్వశ్చన్ ఈజ్, వెన్ యూ రైట్ అ ఫిల్మ్, బికాజ్ యూఆర్ అ బ్రిలియంట్ రైటర్, అంటే మీకు డైరెక్టర్గా 10 మార్కులు వేస్తే రైటర్గా 90 మార్కులు వేయాలంటారు. సో మై క్వశ్చన్ ఈజ్, మీరు రాస్తున్నప్పుడు కూడా ఇలాంటి అవుట్ సైడ్ ఏజెన్సీస్ ఫ్యాక్టర్స్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తాయా? నో 1% కూడా. అసలు ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే అసలు స్టోరీ రాయలేం. నేను మంగళవారం అనే స్టోరీ తీయగలను చెప్పండి. సెక్స్కి అడిక్ట్ అయిపోయిన ఒక అమ్మాయి స్టోరీ రాశాను నేను, నింఫోమానియా స్టోరీ. మీకు ముందు చెప్తే షాక్ అయి పారిపోతారు. అసలు ఏంటంటే నేను ఎలా తీస్తాను, నా విజన్ అనేది తెలియదు ఎవరికి. అది వీళ్ళకి ఎవరికి ఉండదు అంటున్నాను, అది నా విజన్. నేను మేకింగ్ ఆఫ్ ద మంగళవారం నేను చెప్తున్నాను, ఇండియాలోనే ఫస్ట్ టైం ట్రై చేశాను. నేను ఇంటర్వ్యూలో అవి చెప్పినప్పుడు చెప్తుంటే వీడు కూడా అందరిలాగే సొల్లు చెప్తున్నాడు అనేది అందరికీ ఉంటుంది. కానీ నేను ఏం తీస్తున్నాను అనేది నాకు తెలుసు. స్టోరీ టెల్లింగ్ అంటారు చూడండి. ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా తన స్టోరీని చెప్తాడు. ఇప్పుడు మీరు డైరెక్ట్ చేస్తే ఏదైనా మూవీ, మీరు తీసిన స్టోరీ సేమ్ నన్ను తీయమంటే నేను వేరే విధంగా తీస్తా. ఓకే, అది ఏ డైరెక్టర్కి ఎవరు సపరేట్గా ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్కలా విజన్ ఉంటుంది, తన విజన్ అది. నేను మంగళవారం లాంటి స్టోరీ రాసుకునేటప్పుడు నేను బయట ప్రపంచాన్ని మైండ్లో పెట్టుకుంటే నేను అక్కడ ఫెయిల్ అయిపోతాను. నేను మంగళవారమే కాదు, RX100 కాదు, అసలు నేను ఏ స్టోరీ రాయలేనప్పుడు. సమాజం గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు సమాజం అనేది మనం అనుకున్నట్టు రియాక్ట్ అవుతుందా అసలు, లేకపోతే మనం అనుకున్న దానికి ఆపోజిట్ రియాక్ట్ అవుతుందా అనేది ముందు మనకు తెలియదు. నేను RX100 హీరోయిన్ విలన్ చేశా అంటే ఇంతకుముందు లేవా అంటే ఉండొచ్చు. నేను చూపించినంత ఇంపాక్ట్ అనేది ఎవరు చూపించలేదు. దాని తర్వాత మీకు తెలుసు ఇండస్ట్రీలో చాలా సినిమాలు హీరోయిన్లు విలన్ చేసి వచ్చింది. RX100 బేస్ అని నేను అన్న, కానీ మూలం అనేది ఖచ్చితంగా నేను చెప్తాను. అంటే ధైర్యం చేస్తారు చూసారు, ట్రెండ్ మారి అది అయితే పక్కా RX100 అని చెప్తాను. ఆ ట్రెండ్ అని తీసుకొచ్చింది నేనే. ఎందుకంటే ఆ రోజు నేను హీరోయిన్ విలన్ అనగానే నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు, వద్ద అబ్బాయి అని చెప్పిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు, హీరోలు ఉన్నారు. అంటే వాళ్ళకి విజన్ తెలియదని కాదు, వాళ్ళ మైండ్ సెట్కి నచ్చలేదు ఆ టైంకి. ఓకే, నేను లేదు ఇదే చేస్తాను నేను అని చెప్పి నేను ఆ రోజు RX100 తీసా. RX100 ఎంత కల్ట్ అంటే ఇండియా వైడ్గా కల్ట్ అయింది. ఆల్ లాంగ్వేజెస్లో నేను రీమేక్ రైట్స్ ఇచ్చుకున్నాం, చాలా అన్నింటిలో వచ్చింది. ఎందుకు మరి ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారుగా. అంటే మనం చెప్పే విధానాన్ని బట్టి ఉంటుందండి ఏదైనా సరే. మంగళవారం కూడా అదే, నేను ఈ స్టోరీలు రాసుకున్నప్పుడు అసలు బయట ప్రపంచం గురించి ఆలోచించను. నాకు నచ్చాలి ఫస్ట్, నా మైండ్ సెట్కి నచ్చాలి అనే ఒకటి ఉంటుందండి, అంతే. నేను అసలు బయట దాని గురించి అసలు ఆలోచన. నాకు మీరు RX100 అన్నప్పుడల్లా నాకు ఎంటైర్ సినిమా అన్నిటికంటే నాకు బాగా గుర్తొచ్చే విషయం వాజ్, హిట్ అయిన సెలబ్రేషన్లో భాగంగా సంధ్య థియేటర్లో కూడా రామగోపాల్ వర్మ గారు దేవి హీ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ సెలబ్రేషన్. అంటే ఆయన తెగ ఎంజాయ్ చేశారు కదా. ఆయన సినిమాకి ఎంజాయ్ చేశారో తెలియదు, కానీ మీ సినిమాకి అంత ఎంజాయ్ చేశారు కదా. ఈ
ఈ ఈ వర్మ ఆర్ వాట్ ఈస్ దిస్ రిలేషన్షిప్ సార్? సార్ నేను ఆయన దగ్గర వర్క్ చేశాను సార్. Yes. నేను మీరు వీరప్పన్ సినిమా నుంచి కదా? యా నేను చీఫ్ ఎడి దానికి వీరప్పన్కి. నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచి నేను రామ్ గోపాల్ వర్మ గారికి పెద్ద ఫ్యాన్ అండి. ఎంత ఫ్యాన్ అంటే డైరెక్టర్గా నేను టీనేజ్లో డైరెక్టర్ అవ్వాలి అనే థాట్ నాకు వచ్చి సినిమాలు చూడడం మొదలుపెట్టినప్పుడు, అంటే ఇప్పుడు 15 ఇయర్స్ వరకు కూడా నేను ఓన్గా థియేటర్కి వెళ్ళే అంత కెపాసిటీ ఉండదు కదా ఊళ్ళో ఎక్కడో పల్లెటూర్లు. సినిమాల గురించి మూవీస్ గురించి నాలెడ్జ్ నాకు మైండ్లో పెరుగుతూ నేను మూవీస్ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత నన్ను ఎక్కువ ప్రభావితం చేసిన సినిమా సత్య. సత్య కూడా నేను టీవీలో చూశాను, నేనేమి థియేటర్లో చూడలే. అప్పటికి 10 ఇయర్స్ ఓన్లీ నాకు సత్య రిలీజ్ అయ్యే టైంకి 11 ఇయర్స్ ఏమో మహా అయితే. ఎదిగే కొలిది నేను నా మైండ్ సెట్ సినిమాలకి మారుతున్న టైంలో నేను సో మెనీ మూవీస్ చూశాను, అందులో ఎక్కువ ప్రభావితం చేసిన సత్య. సో సత్య చూసిన తర్వాత డెఫినెట్లీ ఈయన ఎవడు అప్పుడు తెలిసింది నాకు రామ్ గోపాల్ వర్మ అంట, ఆయన ఒక డైరెక్టరు, ఆయన ఫలానా అంటాను. అప్పటి నుంచి ఎక్కువ సినిమాలు చూడడం మొదలుపెట్టాను. నేను ఎప్పటికైనా ఇండస్ట్రీకి వెళ్తాను, నేను రామ్ గోపాలం దగ్గర పని చేస్తాను, నేను డైరెక్టర్ అవుతానని చెప్పి నేను 16 ఇయర్స్ ఉన్నప్పుడు అనుకున్నాను. నమ్ముతారా మీరు? నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఫేర్వెల్ పార్టీలో ఫ్రెండ్స్ అందరూ బుక్ రాసుకుంటాను, స్లామ్ బుక్, అందులో ఇప్పటికీ ఉంది నా దగ్గర. నేను రామ్ గోపాలం దగ్గరికి వెళ్ళాలి అని రాశాను నేను మా ఫ్రెండ్స్కి, నేను ఆయన దగ్గర పని చేయాలి, నేను ఎప్పటికైనా డైరెక్టర్ని అవ్వాలి అని. సో ఈరోజు నేను ముందు కూర్చున్నాను. అది అచీవ్మెంట్ అంట. దానికోసం నేను చాలా ప్రయత్నించాను, ఏమి 1 డేలో అయిపోయింది కాదు అదేమి. సో అది మైండ్లో పెట్టుకుని ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా యారో చూసారు ఏదో గోల్ అనేది ఫైనల్ అక్కడే ఉండాలి అని నేను ఫైనల్గా 2-3 మూవీ చేశాను ముందు. ఫైనల్గా రామ్ గోపాల్ దగ్గర అవకాశం వచ్చింది, ఆయన దగ్గర. సార్ ఆ లెవెల్లో ఈ జనరేషన్లో అంటే మీరు డైరెక్టర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని అంత ప్రభావితం చేసింది ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్పైర్ రెండు చేసిన డైరెక్టర్ ఎవరు సార్? ఇన్ ఎనీ లాంగ్వేజ్? రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా. ఓకే. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే ఆయన సినిమాలు నేను చూసి నేను అర్థం చేసుకున్న విధానం, అంటే ఒక్కొక్కడు ఒకటి అర్థం చేసుకుంటాడు. నేను ఇప్పుడు వస్తున్న సినిమాల గురించి నాకైతే నచ్చట్లేదు. ఒక 10 to 15 క్లాసిక్స్ తీసాడండి ఆయన. ట్రూ. అది నేను 1-2 క్లాసిక్స్ తీస్తేనే మనం లైఫ్ లాంగ్ చెప్పుకుంటున్న ఈ రోజుల్లో డైరెక్టర్స్. ఆయన 10 to 15 క్లాసిక్స్ మూవీస్ చేయడం అంటే. చెప్పండి సార్ మీ లిస్ట్ ఆఫ్ ఫేవరెట్ వర్మ ఫిల్మ్స్. శివ, ఓకే, క్షణం క్షణం, వావ్, ఐ థింక్ అంతం, ఐ లవ్ అంతం. ఎందుకంటే హీరో క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ సార్. ఇప్పుడు మీరు చూస్తున్న యానిమల్ క్యారెక్టర్ అంటే చెప్పిన విధానం వేరే ఆయన, కానీ అంతంలో విలన్ హీరో. సో అవన్నీ ఎక్స్పెరిమెంటల్స్. అవి గాయం, రంగీలా, సత్య, కంపెనీ వాటే మూవీ. అసలు ఆ మేకింగ్ చూస్తే అసలు అదిరిపోద్ది అసలు. అబ్ తక్ చెప్పన్, అంటే ఈయన మీకు ఆ రైటింగ్ లేకుండా వెళ్ళదు. ఈయన ప్రొడక్షన్ చేసిన, ఈయన కంప్లీట్ ఎడిట్ రూమ్ లో కూర్చుంటారు, మీకు తెలియదు వేరే వాళ్ళు చేసిన. సర్కార్, రక్త చరిత్ర, బూత్, హారర్ మూవీస్ లో కౌన్, బూత్ చాలా బాగుంది నాకు. అండ్ రాత్రి కూడా, నేను రాత్రి మూవీ గురించి చాలా డిస్కషన్ జరిగింది నాకు ఆర్జీవికి. ఎందుకంటే 91 అది రిలీజ్ అయింది, 92 అనుకుంటా. ఆ రోజుల్లో రాత్రి సినిమా మేకింగ్ చాలా కొత్త. నాట్ ఓన్లీ టాలీవుడ్, ఇండియన్ సినిమాకే కొత్త. నేను అడిగితే అన్నారు ఆయన నాతో, ఆ సౌండ్కి ఎక్కువ ఖర్చు పెట్టుకున్నారంటే. అంటే చూడండి, సౌండ్ గురించి ఆలోచించే డైరెక్టర్ చాలా తక్కువ అని. మీరు అసలు రంగీలాలో అయితే అసలు ఒక్కటి చెప్తున్నా మీకు, డైరెక్టర్ తీయకుండా, డైరెక్టర్కి విజన్ లేకపోతే ఎవ్వడు ఏమి చేయలేదు. అసలు చెప్తాను, వెయిట్ చేస్తాను. ఏది? ఏక్ హసీనాతి అంటే పర్వాలేదు, నాకు చాలా రోజుల తర్వాత చూసాను, నాకు అంత ఓకే. కానీ డర్నమనాహై కూడా లేదు నాకు అంత. నాకు ఇప్పుడు నేను చెప్పిన ఈ మూవీస్ చాలా ఇష్టం. గోవింద ఇష్టమే, కానీ నాకు అంటే అప్పట్లో చేసిన ఎక్స్పెరిమెంట్లో ఉంటాయి చూసారా, అంటే ఇంకా ఎక్కువ చూపించాలి కదా,
ఇప్పుడు ఇంకా అంటే గుళ్ళో ఇంకా దొబ్బేయడం అది ఆ కిరీటం అది ఇంకా చూపించాలి కదా అని ఒక ఆడియన్గా నేను ఫీల్ అయ్యా. యాక్చువల్గా ప్రాక్టికల్గా వాళ్ళకి ఎంత కష్టాలు వచ్చినాయి సినిమాకి అనేది వేరే విషయం, కానీ నాకు అది ఒక్కటి అంటే సింపుల్గా తేల్చేసారే అనేది ఉంటుంది గోవిందా గోవిందాలో. సో సార్, మీరు వెన్ యూర్ రైటింగ్ ఎ ఫిల్మ్ ఆర్ ఈ ఐడియాని చూస్ చేసుకున్నప్పుడు అంటే ఈ ఐడియాని నేను ముందుకు తీసుకెళ్తాను, దీని మీద నా ఎఫర్ట్స్ పెడతాను, నా టైం స్పెండ్ చేస్తాను అనడానికి ఆ హుక్ పాయింట్ ఏంటి? బికాస్ మీలాంటి వాళ్ళకి చాలా ఐడియాలు వస్తాయి కదా. వస్తాయి. ఏమైపోతుందంటే మీకు ఇప్పుడు మంగళవారం ఉంది కదా, మంగళవారం నేను మహాసముద్రం ముందు నుంచి ఉంది ఓకే, పాయింట్ ఉంటుంది, అది మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మీ దగ్గరికి దిగి వస్తుంటే కూడా ఎక్కడో నాకు స్టోరీ రన్ అవుతూ ఉంటుంది మైండ్లో, అదేం చేద్దాం ఇలా చేద్దాం అని. ఈ థాట్ ప్రాసెస్ ఆలోచనలో చాలా డెవలప్ అవుతూ ఉంటున్నాయి. ఓకేనా, వేరే వాళ్ళకి వస్తాయంటే వస్తాయి, నా మైండ్లో ఉన్న బోలం దాంట్లో సినిమాల కింద వచ్చినాయి. అంటే పాయింట్స్ సీన్ టు సీన్ కాదు, నేను చిన్న చిన్న పాయింట్లు వచ్చేస్తాయి, తప్పదు. అప్పుడు పక్కన పెడతాం, మన రే వచ్చేసిందే సరే మనం అయితే కరెక్ట్ రూట్లోనే ఉన్నాం అనే ఒకటి ఆలోచన అలా అందరికీ జరుగుతూనే ఉంటుంది. అది ఆ థాట్ ప్రాసెస్ ఏదో సింపుల్గా ఈ రోజు అనుకుని రేపు డెవలప్ చేసే అటువంటిది నేను చేయలేను, అది మైండ్లో రన్ అవుతూ ఉండాలి. దాని మీద నాకు కాన్ఫిడెన్స్ రావాలి. నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన రోజున ఎంతమంది నో అన్నా ఎస్ అనే వాడి కోసం వెతుకుతా ఉంటాను. ప్రూఫ్ చేశారు కదా. అంటే నేను అసలు స్వాతి నిమ్మగడ్డ లాంటి వాళ్ళు ప్రొడ్యూసర్స్గా వచ్చారంటే ఈయనకి 100 కోట్ల సినిమా తీస్తారని చూస్తే గేమ్ మారిపోయింది అసలు అక్కడ. సో ఇప్పుడు అట్ ద సేమ్ టైం సార్, ఇప్పుడు అగైన్ మీరు చెప్పినట్టు మంగళవారం అని ఇప్పుడు ఏమంటారంటే నాకు ఒకళ్ళిద్దరు ఫోన్లు చేసి అజయ్ నీకు మనం ఆ మూవీ చేద్దాం ఈ మూవీ చేద్దాం సారీ అన్నప్పుడు నేను అంటాను ఏమంటానంటే ఇంపాక్ట్ అనేది 100 కోట్లు పెట్టడం వల్ల రాదు. ఓకే, స్టోరీ 100 కోట్లు సినిమా చేస్తే అందులో డెఫినెట్లీ హీరోకి 50% ఇవ్వాలి. ఓకే, మన మేకింగ్ ఏంటి, మన స్టోరీ ఏంటి, స్టోరీ మీద పెట్టగలిగిన మూవీస్ మోర్ ఎఫెక్టివ్గా ఉంటాయి అన్నాను. నిజంగా ఆబ్వియస్లీ అవి కూడా తీస్తాను నేను. సో నేను అనేది కొన్ని మూవీస్ అన్నీ ఇంక అలాగే అనుకుంటే ఎంతమంది హీరోలు ఉన్నారు, మనకి ఎంతమంది డైరెక్టర్లు ఉంటారు, ఇప్పుడు సినిమాలే తీయలేము. అప్పుడు 4 years 5 yearsకో సినిమా చేయాలి. నేను ఆ టైప్ కాదు. ఐడియా నేను వచ్చింది కొత్త వాళ్ళతో కదండి, RX100. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంటుంది, అటైనా వెళ్తాను, పెద్ద సినిమా ఇటు చిన్న సినిమా అయినా చేసేయగలను. సో ఇన్ దాట్ సెన్స్ ఇప్పుడు ఒక ఐడియా మీకు వచ్చి కన్సిస్టెంట్గా మిమ్మల్ని ఎక్సైట్ చేస్తుంటే మీరు దాన్ని ఫాలో చేస్తారు, రైట్. కానీ మిమ్మల్ని మీరు ఆ ఐడియాస్ అన్నీ మీ బ్రెయిన్లోకి రావడానికి, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడానికి మీరు చేసే పనులు ఏంటంటే పేపరా, మాటలా, పుస్తకాల, సినిమాల, వాట్ యు డు? అప్డేట్ అనేది ఎప్పుడు కూడా చెప్తాను, మనం ల్యాప్టాప్ ముందు కూర్చుని హాలీవుడ్ మూవీ చూసేస్తే అప్డేట్ అవ్వం. అది అవతారికి పేర్లు పెట్టిన వాళ్ళు కూడా నాకు తెలుసు. ఓకే, వాళ్ళు ఇప్పటికీ డైరెక్టర్లు అవ్వలే. అప్డేట్ అనేది మన చుట్టూ ఉన్న సమాజం నుంచి మనం ఏం తీసుకుంటున్నాము, మనం మన ఈ సొసైటీని మనం ఎలా చూస్తున్నాం, ఈ సొసైటీలో ఏం జరుగుతుంది అసలు, అది దాని మీద ఎక్కువ దృష్టి పెడితే అదే అప్డేట్ అవ్వడం. ఇంకా అంతకుమించి అప్డేట్ ఏముంది, అంటే అబ్జర్వెంట్గా ఉండడం. ప్రతిదీ అబ్జర్వేషన్ చేయాలి. లేకపోతే నా సినిమాలో ఉన్న క్యారెక్టరైజేషన్స్ ఎవరి దాంట్లో ఉండవు. నేను అన్ని క్యారెక్టరైజేషన్లు రాస్తాను. నేను RX100లో డాడీ క్యారెక్టర్ రాసిన డిఫరెంట్గా, అజయ్ ఘోష్ది ఇక్కడేమో కాశీరాజ్ అని రాసిన 50 రూపాయల ఫిగరు, 100 రూపాయలు, ఇవన్నీ నేను చూసినవే అంటున్నా. మహాసముద్రంలో చుంచుమామని చెప్పి నాకు రంభ అంటే ఇష్టం, రంభ అని అంటే అటువంటి వాళ్ళు ఉంటారంటున్నా. నేను ఇదే అబ్జర్వ్ చేయడం అన్న, సొసైటీని అబ్జర్వ్ చేయాలి, ఏం జరుగుతుంది. ఇప్పుడు ఎలా అబ్జర్వ్ చేస్తా అంటే న్యూస్ పేపర్ అంటారా, యూట్యూబ్ అంటే నేను ఎక్కువ అదే నా అదృష్టం ఏంటంటే నేను ఎక్కువగా తిరుగుతానండి. తిరగడం అంటే విలేజ్లో కూడా నెంబర్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఉన్న పర్సన్స్ని, ఎదురైన ప్రతి వ్యక్తిని నేను అబ్జర్వ్ చేస్తా. అసలు ఏంటి ఇతను ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నాడు అని కూడా నేను చూస్తూ ఉంటాను. దాన్ని నేను సినిమాల్లో పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఆల్ ద టైమ్ మీ బ్రెయిన్లో ఇది సినిమాలో పెట్టచ్చా, ఇది వేస్ట్, రన్ అవుతుంది. అది నాకు ఒక్కొక్కసారి మీరు నేను కొత్త కారు కొనుక్కుని వెనకాల గుద్దేశారు 2వ రోజు. అది కూడా ఏంటి పార్క్ చేస్తుంటే నేను ముందున్నాను కాదు, ఆ మైండ్ అలా రన్ అవుతూ ఉంటుంది. బ్రేక్ మీద కాల్ అయిపోయి మళ్ళీ యాక్సిలేటర్ మీద వేసి తొక్కా. అది లేకపోతే డైరెక్టర్గా థింకింగ్ ప్రాసెస్ లేకపోతే చాలా కష్టం. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు వెరీ బిజియెస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్. నన్ను అసలు ఎన్ని అవకాశాలంటే, ప్రభాస్ గారి మూవీ కూడా వచ్చింది నాకు ఒకసారి అసిస్టెంట్గా అసోసియేట్గా చెప్పి నేను చేసేవాడిని కాదు, ఖాళీగా ఉండేవాడిని. సినిమా తర్వాత సినిమా అంటే బాతాకానీలు, కలవడాలు, సినిమా ఏం జరుగుతుందని తెలుసుకోవడాలు,
మాట్లాడుకోవడాలు కూర్చుని దాంట్లో ఎక్కువ తెలుసుకున్నా నేను. నిజంగా ఒక సినిమా వర్క్ చేసినా నాకు అంత తెలియదు. సో నేను అది దాని మీద ఎక్కువ పెట్టేవాడిని నేను. చాలా ఖాళీగా ఉండి సార్ అంటే ఇది ఎందుకు రిలేటబుల్గా ఉందంటే సార్, నన్ను ఎవరైనా నువ్వు ఏం చేస్తావంటే బాగా టైం ఉంటే ఏం చేస్తుంటే సొల్లేస్తానంటున్నాను. అంతే అంతే. అది ఆనందం కూడా ఉండదు. అవును. ఎందుకంటే చూడండి, ప్రతి మనిషిలో ఒకటి తెలుసుకోవడానికి ఉంటుందండి మనం. అది తెలుసుకునే వాడిని బట్టి ఉంటుంది. ట్రూ. ఓకే, ఎంత తవ్వుకుంటావు. తవ్వుకుంటాం అనేది ఉంటుంది. చెడ్డోడు మంచోడు అనేది ఎవరికి డిసైడ్ చేసుకోవాలి. ఎవరికైనా. ఇప్పుడు మన నాన్న మనకు మంచోడు, పక్కోడికి చెడ్డోడు. ఎందుకంటే ఫైనల్గా మన నాన్న ఏంటి, మంచోడా చెడ్డోడా అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మంచోడు, అవతలోడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెడ్డోడు. అందుకని ఇఫ్ యు సీ ఆల్ మడరథం ఫిల్మ్స్ లో ఉన్న హీరోలు అందరూ అందుకే అంటారు నల్లవనా కట్టవనా క్వశ్చన్ మార్క్ వదిలేస్తాడు కదా. అండ్ సార్ అగైన్ ఇంకో క్యూరియాసిటీ క్వశ్చన్. ఇప్పుడు మీరు అప్డేట్ చేస్తుంటారు ఇది అంటున్నారు, అసలు ఈ పుస్తకాలు చదవటం ఆర్ సే నెట్ఫ్లిక్స్ లాంటి సినిమాలు చూడటం, డూ యూ ఎంజాయ్ డూయింగ్ దట్? పుస్తకాలు నేను చాలా ఎంజాయ్ చేస్తాను, కానీ చాలా తక్కువ చదివాను. చదివిన వాటిలో మీకు బాగా నచ్చింది? నేను చెప్తున్నది, నాకు నచ్చితే ఒక్కసారి కదా 5 సార్లు చదువుతాం. నేను అలా విజయానికి ఆరోమెట్ అని చెప్పి అన్నబూరి వీరేంద్రనాథ్ గారి బుక్, అది నన్ను నా లైఫ్ని ఆలోచన పరిధిని పెంచిన బుక్ అండి అది. అంటే విజయానికి ఆరోమెట్ అంటే నువ్వు ఎలా సక్సెస్ అయిపోవాలని ఉండదు. అలా అందులో సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీలు ఉంటాయి, వాళ్ళ మైండ్ సెట్స్ ఉంటాయి, ఏ పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉండాలి అనేది ఉంటుంది. ఆ బుక్ నేను చదివినప్పుడు నువ్వు చెప్తున్నాను కదా, అది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. నేను ట్రయల్స్లో ఉన్నప్పుడు ఆ బుక్ చదివాను. సో నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందంటే ఆ బుక్, మీరు నమ్మరు. కిల్లింగ్ వీరప్పన్ చేస్తూ నేను కిల్లింగ్ వీరప్పన్ ఒక క్యారెక్టర్లు చేయడానికి కొంతమంది కర్ణాటకలో బెంగళూరులో చేస్తున్నాం షూటు, కొంతమంది వచ్చారు వీరప్పన్ బ్యాచ్లో ఉండే జనాల్లో. అందులో ఒక నేను చీఫ్ ఎడి దానికి కిల్లింగ్ వీరప్పన్కి. సో నాకు బాగా అన్నయ్య అంటే ఒకడు చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. రే రారా అని చెప్పి రోజు షార్ట్ లోపల ఆర్జీవి షూట్ చేసుకుంటే బయట కూర్చుని అతనికి RX-100 స్టోరీ చెప్తే అతను నచ్చేసింది. అతను ఎగ్జైట్ అయ్యాడు స్టోరీ విని. అతను ఎగ్జైట్ అయిన విధానం చూసి నేను నువ్వే హీరో ప్రొడ్యూసర్ని ట్రై చేస్తావు అని సీరియస్గా ప్రొడ్యూసర్ని ట్రై చేశాను. అంటే నేను ఆ బుక్ ఇచ్చిన కాన్ఫిడెన్స్, అంటే ఈ ప్రపంచంలో పనికి రాని వాడంటూ ఉండడం ఉంటుంది ఆ బుక్లో. సో నాకు ఇటువంటివన్నీ నేను కరెక్ట్గా ఆ ఎదిగే టైంలో, అంటే అంటే నేను ఇక డైరెక్టర్ అవ్వాలనుకునే టైంలో ఎక్కువ నన్ను ప్రభావితం చేసిన బుక్ విజయానికి ఆరోమెట్టు యండమూరి వీరేంద్రనాథ్ గారిది. అలాగే సెకండ్ బుక్ వచ్చి నా ఇష్టం ఆర్జీవిది. నా ఇష్టం బుక్ ఒక ఫిలాసఫికల్, అంటే ఏమంటారు, ఒక కరెక్ట్గా మీరు చదివి అర్థం చేసుకుంటే అందులో ఉన్నంత ఫిలాసఫీ ఎందులోనే ఉండదు. నేను ఇప్పుడు దాకా అసలు చదివినట్లు ఆర్జీవి ఫిలాసఫీ అనేది వెరీ స్ట్రాంగ్ ఫిలాసఫీ అండి అది. నేను అందులో డబ్బు అనే ఒక కాలం ఉంటుంది, మీరు చదవండి. అలా మనీ అనే దానికి చలనం లేకపోతే అది చిత్తు కాగితం కింద సమానం అన్నాడు. మనీ అనేది ఎప్పుడు కూడా నా దగ్గర నుంచి నీ దగ్గరికి, నీ దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడే దానికి వాల్యూ. నువ్వు 1 కోటి రూపాయలు తీసుకుని నువ్వు బీరోలో పెట్టు కూర్చున్నావు అనుకో, అది చిత్తు కాగితం కింద లెక్క. సో అని చెప్పాడు. నేను చాలా స్ట్రగుల్ అవుతున్న టైంలో మా ఫాదరు సడన్గా కిడ్నీ ప్రాబ్లం వచ్చి డయాలసిస్, ఏం చేయాలో తెలియదు. కాకినాడ వెళ్ళాను హాస్పిటల్, బయట ఫలానా నాకు ఇక్కడ నెలకు 5,000 ఉంటే చాలు. అంటే ఇవన్నీ అంటే దరిద్రాలు చెబుతున్నానని కాదు, నేను జస్ట్ నేను ఇప్పుడు చెప్తున్నా మీకు, వినేవాళ్ళు దరిద్రాలు అనుకుంటారు. కాదు, నేనంటే ఒక సిచ్యువేషన్ నుండి, అంటే ఒక భయంకరమైన సిచ్యువేషన్ నుండి ఈజీగా ఎలా బయటపడ్డాను బికాస్ ఆఫ్ నా ఇష్టం బుక్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు సో 5,000 ఉంటే చాలు నాకు, ట్రయల్స్లో ఉన్నాను అప్పుడు నేను RX-100, నాకు మంత్కి అయిపోతుంది నెమ్మదిగా అనుకున్న టైంలో మా ఫాదర్కి వచ్చిన హెల్త్ ప్రాబ్లం వల్ల మంత్లీ 70,000 కావాల్సి వచ్చింది. ట్రస్ట్ హాస్పిటల్ అని ఉంటుంది కాకినాడలో, అది డాక్టర్ డయాలసిస్ చేయాలి ఇంకా నెక్స్ట్ నుంచి అని చెప్పిన వెంటనే ఏంటి అంటే ఇది పరిస్థితి. ఒక్కసారిగా చుట్టూ చీకటి అయిపోయింది, ఏమీ లేదు. చీకటి అంటే నేను ఇంక అసలు మీకు బయటికి ఎలా వచ్చానో తెలియదు. బయట ఒక సిగరెట్ షాప్ ఉంటే ఐఎమ్ స్మోకర్, నాకు డ్రింక్ అలవాట్లేదు, స్మోక్ చేస్తా. సిగరెట్ వెనకాల సిగరెట్ తాగేస్తాను. ఏంటి వాట్ నెక్స్ట్? వదిలేయడమా, డబ్బు లేక చనిపోవడమా? అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. వదలకూడదు.
ఫాదర్ని. సో మనకి ఎంత చేశారు, ఎనీ ఫాదర్ ఎనీ మదర్ పిల్లల కోసం చాలా చేస్తారు, ఓకేనా. సో ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు నాకు ఇందులో ఉన్న డబ్బు అనే కాలం గుర్తొచ్చింది. నేను మా బాసుకు కూడా చెప్పాను. డబ్బుని ఏం చెప్పాడు ఆయన, చలనం ఉన్నప్పుడే దానికి వాల్యూ అని చెప్పాడు. సో నేను వెంటనే మా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను, ఒక 5-6 వాళ్ళకి ఇదే ఫిలాసఫీ చెప్పి, వాళ్ళు బుక్స్ చదవరు, వాళ్ళు ఏదో జాబులు చేసుకునే వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు ఏంటి, నేను ఈ ఫిలాసఫీ చెప్పేసరికి వీడు తెలివైన వాడు, వీడు ఖచ్చితంగా డబ్బు అప్పు ఇచ్చేవాడికి మనం ఏం నమ్మకం పుట్టించాలి, నేను తిరిగిస్తా అనే నమ్మకం పుట్టించాలి. వాళ్ళందరిలో ఆ నమ్మకం పుట్టించి నేను ఆల్మోస్ట్ 2 years మా ఫాదర్ని రన్ చేశా డయాలసిస్. ఇది RX100 హిట్ అయిన తర్వాత అప్పులు తీర్చాం మొత్తం అందరికి, వచ్చిన రీమేక్ రైట్స్ డబ్బులతో. సో నేను మళ్ళీ మా ఫాదర్ని చూపించింది హైదరాబాద్ తీసుకొచ్చి కాంటినెంట్లో 5 star హోటల్లో ఉంటుంది. తగ్గకూడదు అనుకున్నాం, మనం తగ్గితే మనల్ని మిగతా వాళ్ళందరూ వచ్చి తొక్కేస్తారు, జీవితం అనేది తొక్కేస్తుంది, మనం ఎప్పుడూ తగ్గకూడదు. దీని అమ్మ ఏదైనా చెయ్యాలి, పైనే ఉండాలి అనుకుని చిన్న హాస్పిటల్లో కూడా కాదు, పెద్ద హాస్పిటల్, దానికి తగ్గట్టే డబ్బు ట్రై చేస్తూ ఉండేవాడిని నేను. ఒకరి దగ్గర ఇదే ఫిలాసఫీలు చెప్పి వాడు ఖచ్చితంగా నేను, కానీ మైండ్లో నాది ఉంది, వాళ్ళు ఏ నమ్మకంతో నాకు ఇస్తున్నారో ఆ నమ్మకాన్ని మటుకు ఎప్పటికైనా తీర్చాలి. సో సక్సెస్ అవ్వాలి, సినిమా తీయాలి ఖచ్చితంగా. ఇవంతా పెయిన్ నాకు RX100కి. సినిమా రిలీజ్ అయిన రోజున, హిట్ టాక్ వచ్చిన రోజున ఒక్కడనే ఉంటాను రూమ్లో, నేను రూమ్లోకి నేను ఒక్కడనే ఏడ్చాను. ఎందుకంటే అది ఎలా ఉందంటే, ఏడ్చి బయటకు వచ్చా, నాకు బరువు తగ్గిపోయిన, బరువు కూడా కాదంటే ఆ టైంకి డైరెక్టర్లు అవుతుందని చాలామంది వస్తారు, ఓకే. మేమందరం కొత్త వాళ్ళం కదా, RX100కి ప్రొడక్షన్ దగ్గర నుంచి అందరూ కొత్తే కదా. మేము ఏదోలో ఇండస్ట్రీలో నిలబడాలి, పేరు రావాలి, పేరుతో పాటు డబ్బు రావాలి అని అన్నీ నాకు RX100తో వచ్చింది. దట్ ఈస్ ద సక్సెస్. నాకు ఈ సక్సెస్ అవ్వడానికి కారణం, మీరు అడిగారు కదా బుక్స్ చదువుతారా అని, ఈ విజయానికి ఆరోమెట్టు అంటారు, నా ఇష్టం. ఈ 2 బుక్స్ నేను, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అంటారు శ్రీశ్రీ బుక్స్ చదివేవా నువ్వు, లేకపోతే ఇంకో బుక్స్ చదివేవా, నాకు ఇష్టం ఉండదు అవి. ఎందుకంటే అగ్రెసివ్నెస్ అనేది వాళ్ళ బుక్స్లో ఉంటుంది, నేను ఆల్రెడీ అగ్రెసివ్. మీరు అది అయితే అయిపోయింది ఇంకా. నేను ఆల్రెడీ అగ్రెసివ్, నాకు వాటితో పని లేదు. పైగా అప్పుడున్న పరిస్థితులు వేరు, వాళ్ళు బుక్స్ రాసినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. నేను అందుకే నేను స్టార్ట్ చేశాను, కానీ చలం గారివి, శ్రీశ్రీవి నాకు అంత ఎక్కలే. ఆల్రెడీ నాకు ఎప్పుడు బీపీ టక్క రన్ అవుతున్నప్పుడు ఇంకా నన్ను పైకి తీసుకెళ్లేది ఎందుకంటాను, నన్ను కిందకి దించేది కావాలి, ఆలోచించేది కావాలి. సో నాకు ఈ 2 బుక్స్, మీ బ్రెయిన్ని ఛానలైజ్ చేయాలి. అవును, నాకు ఈ 2 బుక్స్ బాగా నచ్చాయి. ఇంతకీ కలిసారా యండమూరి గారిని? నేను కలవలేదు. రీసెంట్గా నేను మంగళవారం 2 పర్పస్ కొంచెం కలవాలి. మంగళవారం 2 అసలు మామూలుగా ఉండదు, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుందని నేను చెప్తున్నాను కదా. నేను ఏ జానర్ చేస్తే ఆ జానర్లో ద బెస్ట్ చేయాలనుకుంటా. నేను RX100 ఒక జానరు, మహాసముద్రం ఒక జానరు, మంగళవారం ఒక జానరు, ఇప్పుడు 2 ఇంకో జానర్ ఉంటుంది మంగళవారం, కానీ పర్ఫెక్ట్ సీక్వెల్ ఉంటుంది. నేను అది ఏంటనేది ఆ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. సార్ మీలాంటి వాళ్ళు, మీరు కోరుకున్న మీ గురువు గారి దగ్గర మీరు పనిచేసినప్పుడు దట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ కదా. ఆ టైంలో ఒక 1 or 2 ఫర్ ఎవర్ అండ్ ఎవర్, అంటే మీ మనవాళ్ళకి చెప్పుకునే లాంటి ఏదైనా ఒక మెమరబుల్ స్టోరీ ఎక్స్పీరియన్స్ లాంటిది ఏదైనా ఉందా దట్ యూ కెన్ టెల్ us? లైక్ మీరు ఇందాక చెప్పినట్టు పంకజ్ త్రిపాఠి, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా. కానీ పంకజ్ త్రిపాఠిది ఏమైందంటే, నేను దూసుకెళ్తాక నేను వర్క్ చేశాను, ఓకే, ఇంకా RGV కన్నా ముందే. అప్పుడు చెప్తాం మేము RGV ఫ్యాన్స్, RGV అసిస్టెంట్స్, అనురాగ్ కశ్యప్ వీళ్ళందరికీ ఫ్యాన్స్. అంటే వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే చూసేవాళ్ళం. గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ సినిమా రిలీజ్ అయినప్పుడు అందులో ఒక యాక్టర్ పంకజ్ త్రిపాఠి బాగా చేశాడు. సో మాకు ఇందులో క్యారెక్టర్ కావాల్సి వచ్చి దూసుకెళ్తాలో వీరుపోట్ల గారికి చెప్పిన పలానాడు అంటే పాపం ఆయన మమ్మల్ని బాగా ట్రస్ట్ చేసేవాడు, మీకు బాగా చేస్తాడు అనిపిస్తున్నాడు. డెఫినెట్లీ చేస్తాడు. వెంటనే బాంబే నుంచి అతన్ని పిలిపించాము. పంకజ్ త్రిపాఠి యాక్ట్ చేశాడు ఇక్కడ దూసుకెళ్తాలో. వరస్ట్గా యాక్ట్ చేశాడు నిజం చెప్పాలని. ఎందుకు చేశాడంటే, వాళ్ళు థియేటర్ ఆర్టిస్టులు అండి, వాళ్ళకి మెయిన్ ఏంటంటే వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లోనే వాళ్ళకి పట్టు. పక్కకు వస్తే వాళ్ళు యాక్టింగ్ అంటే జస్ట్ మనం మాట్లాడుకున్నట్టు యాక్ట్ చేస్తారు వాళ్ళు, ఓకేనా. వాళ్ళు పక్క లాంగ్వేజ్కి వచ్చేసరికి మన ప్రకాష్ రాజ్ గారు, కోటా గారు లాగా చేయలేరు వాళ్ళు.
సో వాళ్ళు ఓన్ లాంగ్వేజ్లోనే పట్టుంది. అక్కడే వాళ్ళు సెటిల్డ్ యాక్టింగ్తో వాళ్ళు పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తున్నారు తప్ప వాళ్ళు పక్క లాంగ్వేజ్లోకి వస్తే చేసే ఆర్టిస్టులు అయితే కాదు. పంకజ్ త్రిపాఠి మీరు అంటారు గ్రేట్ యాక్టర్ అని, నేను అంటాను నాకు అంత ఇష్టం ఉండదు. ఓకే, మీకు నచ్చిన యాక్టర్ ఎవరు సార్? కోట శ్రీనివాసరావు గారు. ఆయన్ని మించిన యాక్టర్ ఆయన ఇక్కడ కాదు. మలయాళీకి పంపండి యాక్ట్ చేస్తాడు, బాంబే పంపండి యాక్ట్ చేస్తాడు, తమిళ్ పంపండి యాక్ట్ చేస్తాడు. ప్రకాష్ రాజ్ గారు ఈజ్ యాక్టర్. పంకజ్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. నేను అనేది పంకజ్ ఓన్ లాంగ్వేజ్లో నెక్స్ట్ లెవెల్ యాక్టర్ అయి ఉండొచ్చు. తెలుగుకి వచ్చేసరికి జీరో అయిపోయాడు ఆయన. అసలు పాప ఆయన చేయలేరండి అందరూ. అది పాపం ఆ రెస్ట్రిక్షన్స్ ఇబ్బందులు ఉంటాయి కాస్త. ఆయనకి లాంగ్వేజ్ అర్థం కాదు, వాళ్ళకి అవన్నీ చాలా ఉంటాయి. హోంవర్క్ చెయ్యాలి తప్పకుండా, వాళ్ళు అంత ఏమి చేయరేమి. సార్ మీరు అసలు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అసలు ఎప్పుడు ఆస్పైర్ కూడా చేయట్లేదా? లేదు, నేను అసిస్టెంట్గా చేసినప్పుడు ఎప్పుడు ఏమన్నా సడన్గా ఒక ఆర్టిస్ట్ రాకపోతే నన్ను గెంటేసేవారు. నేను మంచి సన్నగా అసలు బాగుండేవాడిని. అలా అన్ని సినిమాల్లో యాక్ట్ చేశాను చిన్న చిన్నగా. నేను అసిస్టెంట్గా చేసిన ప్రతి సినిమాలో ఎక్కడో ఒక చోట అందరూ చేస్తూ ఉంటారు కదా, అది ఏమంటే అసిస్టెంట్ డైరెక్టర్లు అంటే అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళిపోవాలి కెమెరా ముందు. అన్నిటికీ ప్రిపేర్ అయిపోయి. అవును, నేను వంగ వీటిలో కూడా యాక్ట్ చేశా. చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి లేండి అవన్నీ. సార్ ఐ డోంట్ నో, నేను అడగకూడదు, ఒకవేళ ఇబ్బంది అయితే చెప్పకండి. అసలు మహాసముద్రం అనేది వాట్ వెంట్ రాంగ్ సార్? అంటే మీరు వెన్ ఇట్ వాస్ అనౌన్స్ నేను దళపతి అనుకునేది, ఓకే, కానీ ఇప్పుడు మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే ఏమనిపిస్తుంది? అస్సలు చేసుకోండి, నాకు తెలియదు ఎందుకు ఫ్లాప్ అయింది. ఎవరికి తెలియదు సార్ అది. ఇప్పుడు కాదు, నేను మీకు ఒకటి చెప్తాను వింటారా. నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పా, RX100 ఎందుకు హిట్ అయిందో నాకు తెలియదు, మహాసముద్రం ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే RX100 చాలామంది ఏం డైరెక్షన్ చేసేవారా, సూపర్ స్టోరీ రా అన్నారు. ఇంకా చాలామంది హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అదిరిపోయిందిరా, హీరోయిన్ అదిరిపోయిందిరా, ఇంకా కొంతమంది సాంగ్స్ అదిరిపోయిందిరా, హీరో ఏం చేసాడు రా అని ఇంకొంతమంది. సో ఈ అన్నిటిలో అసలు ఎందుకు ఆడింది అనేది నాకు తెలియదుగా. అలాగే మహాసముద్రం కూడా ఎందుకు ఇది బాగాలేదు అని కొంతమంది చెప్పారు. అసలు ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు తెలియదు. అవునా? ఓకే, అది తెలుసుకున్న రోజున నేను అడిగాను అనుకోండి మీలాంటి 10 మందిని, నేను సో ఒక అనాలిసిస్ చెప్తారు. ఓకే, అది నేను ఎప్పుడు తీసుకుంటానంటే, నేను మళ్ళీ మహాసముద్రమే వేరే లాంగ్వేజ్లో రీమేక్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు మేము మీలాంటి వాళ్ళు అందరినీ నేను కనుక్కుని అవి లేకుండా చూసుకుని చేస్తా. ఆ సినిమా అయిపోయింది, కంప్లీట్ న్యూ స్టోరీ మంగళవారం, కంప్లీట్ న్యూ క్యారెక్టర్స్, కంప్లీట్ న్యూ స్టైల్ ఆఫ్ మేకింగ్. సినిమాకి ఇక్కడ మారిపోతుందండి. ఇక్కడ ఇది బేరీజ్ వేసుకోవడానికి ఉండదు. అందరూ అంటారు తప్పుల్ని తెలుసుకున్నాను అని, ఏమీ ఉండదు, అదంతా అబద్ధాలు. ఎందుకంటే రైటింగ్ కంప్లీట్ మారిపోతుంది, థాట్ ప్రాసెస్సే మారిపోతుంది కదండి. ఇప్పుడు మంగళవారం అయిపోయిందా, ఇప్పుడు మళ్ళీ నేను వేరే యాక్షన్ థ్రిల్లర్ చేస్తాను, మళ్ళీ దీనికి వేరే సెటప్, అసలు కంప్లీట్ వేరేగా ఆలోచించాలి. ఎప్పుడు నాలాంటి డైరెక్టర్లు అయితే బేరీజ్ వేసుకోరు. ఇప్పుడు సేమ్ రెగ్యులర్ ఒకటే సినిమాలు చేస్తూ ఉంటారు చూసారు, వాళ్ళు అయితే కంపల్సరీ బేరీజ్. సార్ మీరు రైటింగ్ అంటున్నారు, యువర్ రైటింగ్ ప్రాసెస్ ఒక టీమా, లేకపోతే మీరు రోజు 9కి స్నానం చేసి ఆఫీస్లో కూర్చొని పెన్ పేపర్? లేదు, నేను ఒక్కనే విపరీతంగా ఆలోచిస్తాను. ఫస్ట్ నేను ఆలోచించుకుని నేను దాన్ని పేపర్ మీద పెట్టుకున్నాక టీంని, ఇంకా టీం అనేవాళ్ళు ఎప్పుడు వస్తారంటే ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పుడు వస్తారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా మీదే? నేను చేసుకుంటాను మొత్తం. ఇప్పుడు ఐడియాస్ దగ్గర నుంచి, స్టోరీల దగ్గర నుంచి. ఎందుకంటే ఎలా వస్తాయి, నా మైండ్ సెట్ ఉంది కాబట్టి నేను ఇన్ఫోమ్యాన్ చేసాను, వేరే కూడా ఎందుకు వేస్తారు. కరెక్ట్. ఆ థ్రిల్లర్ కూడా నేను విలేజ్ మర్డర్స్ అనగానే చాలా వచ్చినా నేను తీసిన విధానం వేరు. నేను మ్యూజిక్ థీమ్స్ మీద షార్ట్స్ తీసాను. మీరు మంగళవారం చూసిన RX100 చూస్తే పిల్లారా సాంగ్ రావడానికి ముందు 4 minutes డైలాగ్ ఉండదు, కంప్లీట్ మ్యూజిక్ మీద ఉంటుంది సినిమా. అటువంటి థీమ్స్ ఉంటాయి నా సినిమాలో. మహాసముద్రంలో కూడా ఉంటుంది, మంగళవారంలో ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆ షార్ట్స్ని ఎన్ని షార్ట్స్ తీసాను తెలుసా, అసలు షాక్ అవుతారు చెప్తే. అలా మీకు షార్ట్స్ ఎంట్రీ ఏంటి, షార్ట్స్ ఏంటి. సార్ హిట్ అయినప్పుడు వాట్ వాస్ యువర్ ఫీలింగ్? రిలీవ్డా? నాకు RX100 పెద్ద హిట్ కదా, నేను ఎక్సైట్మెంట్ అనేది లేదు నాకు. ఎందుకంటే ఓకే సక్సెస్ అయ్యాం, ఎస్ నా థాట్ సక్సెస్ అయింది అని ఒకటి ఉంటుంది. కానీ నేను మరీ నేను చాలా రియాలిటీలో ఉంటానండి. నేను చాలా రియాలిటీలో ఉంటా. నేను హ్యాపీ, చాలా హ్యాపీ, అందరూ హ్యాపీ. సో వాట్ నెక్స్ట్ అనే దాని మీదకి వెళ్ళిపోతున్నాను. ఇదివరకులాగా
నేను మరీ హిట్ని నేను డీల్ చేయలేని పరిస్థితులు అయితే లేవు. ట్రూ. హ్యాపీగా డీల్ చేయగలను. అండ్ సార్ యువర్ టేక్ ఆన్ స్టార్ సిస్టమ్, ఎందుకంటే నేను ఒక ఇంటర్వ్యూ చూసాను మొన్న, పాత ఇంటర్వ్యూ ఒకటి మళ్ళీ వచ్చినట్టుంది, వేరే షారుఖ్ ఖాన్ సెడ్ ఇక స్టార్ సిస్టమ్ అనేది అయిపోయింది, మేబీ లాస్ట్ సూపర్ స్టార్ నేనే, ఇంకా నా తర్వాత ఆ సిస్టమ్ ఉండదు అన్నారు, విత్ ఆల్ హ్యూమిలిటీ. అసలు ఈ స్టార్ సిస్టమ్ అన్నది ఫిల్మ్ గ్యారంటీ చేసే ప్రాసెస్లో ఎంతవరకు ఉంటుందంటారు? లేదు, నిజంగా స్టార్స్ అనేవాళ్ళు ఉండాలి. వాళ్ళు మనకి బలం ఎప్పుడూ కూడా. అసలు మీకు మన సౌత్ ఇండియన్స్లో ఉన్నంత సినిమా పిచ్చోళ్ళు ఇంకో చోట ఉండరు. అంతే కదా సార్. అందుకే కదా మన వాళ్ళు ఇంతమందిని స్టార్స్ చేశారు. నేను నిన్న ఇందిరా థియేటర్కి వెళ్ళి చెప్తున్నాం కదా, అది చూసి అదే అన్న మనకి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే స్టార్ అనేవాడు ఆగకూడదు, ఆ సిస్టమ్ పుట్టుకొస్తూ ఉండాలన్న. కొత్త కొత్త స్టార్లు రావాలి, ఇంకా కొత్త కథలు వస్తాయి. ఇంకా కొత్త కథలని కాదు, మీకు ఆ స్టార్ వాల్యూ వేరండి. సినిమా మీకు యావరేజ్గా ఉన్నా కొంతమంది హీరోలు వాళ్ళ భుజాల మీద మోసుకెళ్ళిపోతారు సినిమాని. అలా మీకు చిరంజీవి గారి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే, నేను మీకు చెప్పే కదా సినిమాలు స్టార్ట్ చేసిన ప్రాసెస్ అని, ఎన్నో చిరంజీవి గారి సినిమాలు చూశాను నేను. ఒక్కడు కూడా బోర్ కొట్టలేదు. నాకు అసలు బోర్ అని తెలియదు, అంటే సినిమా అనేది బోరింగ్ ఉంటుందా అనేది కూడా తెలియదండి నాకు. నేను చిరంజీవి గారిని కలిసినప్పుడు అయితే చెప్పా, చిరంజీవి గారు ఇంకా ఆయన సినిమాలు, ఆయన బాడీ, ఆయన డైలాగ్ చెప్తుంటే అది ఒక రకమైన పరవశించిపోయి చూసేవాడిని. నేనే కాదు, చాలా మంది 90s జనరేషన్ కిడ్స్ అందరూ కూడా. నాకు ఒక చిరంజీవి గారి ఒక మెమరీ చెప్తాను సార్, నేను ఆయనకి చెప్పాను కూడా. నేను టీవీ చూసి చిరంజీవిని ఎవరో విలన్ కొడితే నేను ఏడ్చేసాను. నిజంగా అంత ఓన్ చేసుకునే వాళ్ళు హీరోస్ని. ఆ సిస్టమ్ మళ్ళీ రావాలన్నా, ఇంకా స్టార్స్ రావాలి. నా దృష్టిలో అయితే స్టార్ అనే స్టారిజం ఉంటుంది చూసారు, దానికి ఎండ ఉండకూడదు. షారుఖ్ ఖాన్ అన్నారు, సో రోజులు మారుతున్నాయి, నేనే చివరి స్టార్ అని మీరు చెప్తున్నారు కదా, అది జరగకూడదని నేను కోరుకుంటాను. కరెక్ట్. ఇంకా రావాలి, స్టార్స్ రావాలి. షారుఖ్ ఖాన్ కొడుకు స్టార్ అవ్వచ్చు, లేకపోతే కొత్త వాళ్ళు ఎవరో ఒకళ్ళు అవ్వచ్చు, ఇక్కడ వేరే వాళ్ళు అవ్వచ్చు, స్టార్స్ అయితే ఉండాలి, రావాలి. మరి వాట్ ఈస్ దిస్ లాజిక్ ఆఫ్ స్టార్స్ కాదు, స్క్రిప్ట్లే కథలే బలం, కథలే కూడా స్టార్ అంటే ఇప్పుడు మనకి ఆడియన్స్ ఇది వరకు ఎలా ఉండేదంటే, సినిమా వాళ్ళు మనలాగా మనుషులు కాదు, సినిమా హీరోలు వాళ్ళు వేరే అనే సెన్స్లో ఉండేవారు. ఓకే, 80s 90s వరకు కూడా. ఎప్పుడైతే ఫోన్ అనేది వచ్చిందో, సోషల్ మీడియా, అందరి లైఫ్లు యాక్సెసిబుల్ అయిపోయినాయి, అన్నీ చూసేస్తున్నారు. ప్రతిరోజు ఇతను పిల్లం తీసుకుని ఇక్కడికి వెళ్ళారు, అది ఇతనేమో జిమ్కి వెళ్ళాడు, ఇవన్నీ ఓకే, ఇతను కూడా అలాగే ఉన్నాడుగా అనేది ఒక సెన్స్ వచ్చి, ఏమంటారు, సినిమా ఒక హీరోని ఆరాధించడం తగ్గించారు. ఓకేనా, సినిమాని ప్రేమించడం పెరుగుండొచ్చు, కానీ హీరో ఇమేజెస్ని ఆరాధించడం తగ్గించారు. మీకు అర్థం, అది తగ్గింది తప్ప. సో నా ఉద్దేశంలో పెరగాలంట, నేను తగ్గకూడదు ఎప్పటికీ. సో దిస్ ఇస్ వన్ పార్ట్ సార్. నాకు సినిమా పరంగా నేను చూసిన 3 పార్ట్లు, ఒకటి ఇస్ కథ, ఆఫ్ కోర్స్ మీరు రైటింగ్ గురించి చెప్పారు, స్టార్ సిస్టమ్, ఎస్ మీరు ఆన్సర్డ్. థర్డ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఫిల్మ్స్. అంటే అది విఎఫ్ఎక్స్ అవ్వచ్చు, ఈ మధ్యన కొత్తగా అన్రియల్ టెక్నాలజీ అని వచ్చిందంటారు, లేకపోతే ఏఐ అంటారు, వాట్ ఎవర్ దట్ ఈస్. ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి సంబంధించి మీలాంటి డైరెక్టర్స్ కూడా అప్డేట్ అవటం అనేది ఖచ్చితంగా అవ్వాలండి. మీకు అసలు మీకు ఫ్యూచర్ వేరే, ఏం చేయబోతుంది అనేది మీకు చెబితే, చెప్పండి సార్. ఒక లిరిక్ ఇచ్చి మీరు సిచ్యువేషన్ ఇది, హీరో హీరోయిన్ చాలా రోజుల తర్వాత కలిశారు, వాళ్ళిద్దరూ విరహ వేదనతో ఉన్నారు, ఒక్కసారిగా కలిసారు, వాళ్ళిద్దరు మనస్తత్వాలకి సంబంధించిన లిరిక్ కావాలని అడుగుతుంటే విత్ ఇన్ సెకండ్స్లో లిరిక్ ఇస్తుందండి. లిరిక్ ఇచ్చి ఇది నాకు నచ్చలేదు అంటే ఇది తీసుకోని వేరే వేషన్ ఇస్తుంది. సరే, మీకు ఒక లిరిక్ నచ్చింది అనుకోండి, నాకు దీనికి ఒక మెలోడియస్ స్లో ట్రంపేట్లో ఉండే, అంటే స్లో ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ యూజ్ చేసి ఒక ట్యూన్ ఇవి అంటే వెయిట్ అని చెప్పిస్తుంది. కరెక్ట్గా 16 ట్యూన్లు ఇస్తుంది. దాని మీరు విని ఒకటి స్లో ఓకే, ఇంకొంచెం ఫాస్ట్ బీట్లో ఇంకోటి ఇదే లిరిక్స్ మీద ఇంకొంచెం ఫాస్ట్ బీట్లో, ఇవ్వండి ఫాస్ట్ బీట్లో విత్ సింగర్ వాయిస్. ఎవరి వాయిస్ అంటే ఏమీ లేదు, అది వాయిస్ ఇచ్చుకుని ఇస్తుంటే పిచ్చెక్కిపోతుందండి. ఆ టెక్నాలజీ చూస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ మారబోతుంది ఫ్యూచర్. సో మీరు నేను 100% అప్డేట్ అయి ఉన్నా ఆ విషయాల్లో. ఎలా అవుతారు అది ఎలా అవ్వడం అంటే తెలుసుకోవడం అండి. అంటే మీరు దాని మీద యూట్యూబ్ వీడియో, నేను యూట్యూబ్ వీడియోలో కొంచెమే తెలుస్తుంది. మీకు
ఆ ఉన్న యాప్స్ కానివ్వండి అందులోకి వెళ్ళి కెలుగుతూ ఉండాలి. కెలుగుతా ఒక దాని మీద ఉంటే మనకే తెలుస్తుంది కొంతసేపు అయ్యేసరికి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మొత్తం ఉన్న టెక్నాలజీ అంతా మనకి తెలియాల్సిన అవసరం లేదు. తెలిసిన వాళ్ళకి పని చెప్పడం తెలిస్తే చాలు. కరెక్ట్. ఏం చెప్పాలో తెలియాలి. తెలియాలి. మీకు అర్థమైందా? ఆ టెక్నాలజీ తెలిసిన వాళ్ళకి మనం పని చెప్పడం తెలియాలి మనకి. వంటవాడికి మనం వండే పోం కదా. ఇప్పుడు ఎడిటింగ్ ఉంది, నేను వెళ్ళేది ఎడిటింగ్ చేయనుగా. మ్యూజిక్ ఉంది, నేను వెళ్ళే వైలెన్ వాయించనుగా. నాకేం కావాలనేది అవతల వాడికి చెప్పగలిగే కెపాసిటీ ఉండాలి డైరెక్టర్ అనేవాడికి. అదే డైరెక్టర్ పనే అది. ఇప్పుడు ఒకటి వచ్చిన దాన్ని జడ్జి చేయగలగాలి. జడ్జి మీన్స్ నీకు నచ్చింది ఎంతమందికి నచ్చబోతుంది అనేది తర్వాత విషయం. పిల్లారా ట్యూన్ ఉంది, పిల్లారా నాకు నచ్చకపోతే ఎందుకు పెట్టుకుంటా? అంతే కదా. నాకు నచ్చి నేను పిల్లారా ట్యూన్ పెట్టుకున్నా. నేను ఆ లిరిక్స్ రాయడానికి చైతన్య ప్రసాద్ గారిని కూర్చోబెట్టి 2 hours స్టోరీ చెప్పాను తెలుసా మీకు. ఎందుకంటే ఆ సాంగ్ సిచ్యువేషన్లో హీరో తాలూకు బాధ కంప్లీట్ ఉంది. నాకు అది చెబితేనే ఫీల్ అయితేనే కదా అతను రాస్తాడు. గుండె కోసి నిన్ను అందుల్లో దాచి పూజించిన రక్త మందారాలతో అని రాశాడు. మీరు ఎంత ఫీల్ అవ్వకపోతే అతను రాస్తాడు. మరి ఫీల్ అవ్వాలని నేను ఏం చేయాలి? చెప్పాలి. నేను అతనికి ఫీల్ అయ్యేటట్టు చెప్పాలి. మరి ఇది ఏఐలో పాసిబులా? అది చూడాలి. అది మిషను. ఇప్పుడు మనుషులు ఫీల్ అయినంత అది ఫీల్ అవుతుంది లేదో తెలియట్లేదు ఇంకా. అదే చాలా ఫ్యూచర్ తెలియట్లేదు అదంటే. కానీ మనం కాలంతో పాటు వెళ్ళాలి కదా, తప్పదు. అది ఎవరికైనా ఏం జరగబోతుందో చూడాలి. కానీ డ్రామాటిక్ చేంజెస్ వస్తున్నాయి. అసలు మీకు హీరోలు వాళ్ళ ఫేస్లు కూడా ఫ్యూచర్లో వాళ్ళ ఊరికి ఒక 4-5 రోజులు షూటింగ్ వస్తే చాలు వాళ్ళ అయిపోయింది పరిస్థితులు. ఇంకా చాలా వస్తున్నాయి, రాబోతున్నాయి. చూడాలి అసలు ఏం జరుగుతున్నాయి ఏంటంటే ఫ్యూచర్. సార్, నాకు చాలాసార్లు ఇబ్బంది పడే అంశాలు ఏంటంటే, ఒకవైపు నుంచి ఇటు టెక్నాలజీ, ఇటు ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ ఇలాంటివన్నీ విపరీతంగా పెరిగినప్పుడు ఇవన్నీ ఒక సెన్స్ ఆఫ్ ఈ సో కాల్డ్ యూత్ జనరేషన్ని, అంటే ఇప్పుడున్న జనరేషన్ని జెన్ ఆల్ఫా అంటున్నారు. జెన్ ఎక్స్, జెన్ వై, జెన్ జీ, జెన్ ఆల్ఫా అంటున్నారు. వీళ్ళని ఒక సెన్స్ ఆఫ్ యాక్టివిజం, అంటే యాక్టివిజం జీన్ అంటారు కదా. మన పక్కన ఏదైనా తప్పు జరిగితే అరే ఈ తప్పురా అంటూ ఎదిరించే ఒక సెట్ ఉంటుంది కదా. అది మెల్లగా తగ్గిందంటారా? ఆర్ హౌ టు, ఐ డోంట్ నో, నేను ఏ పదం మీరు అంటుంది రెబలిజం కూడా కాదు సార్, యాక్టివిజం, బేసిక్ యాక్టివిజం కూడా ఈ జనరేషన్లో ఇంకాస్త రెస్పాన్సిబుల్గా అట్లీస్ట్. అది మీకేమన్నా ఇబ్బంది అనిపిస్తుందా? లేదు. ఇప్పుడు మీకు ఇండియన్ 2 ఉంది సినిమా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 90s మీకు కరప్షన్ మీద వచ్చినప్పుడు ఎగబడి చూసాను. ఇప్పుడు వస్తే ఎల్లరా ఈ సోదంతా మాకెందుకని ఆడియన్స్ అన్నారు. అదే కరప్షన్ మీద. అప్పుడు 10,000 తీసుకుంటే కరప్షన్ ఎక్కువ. మన మైండ్ సెట్ ఏమైపోతుందంటే, వింటాం చూసారా మనం, కరప్షన్ అనేది ఈరోజు మనం 100 కోట్లు 1000 కోట్లు వింటున్నాం. ఓకేనా? మనకి విని 1000 కోట్లు ఈడంట, 1000 కోట్లు ఆడంట, 1000 కోట్లు ఇక్కడంట, 1000 కోట్లు ఇక్కడంట అని విని సడన్గా మీరు ఈడు 10 కోట్లు దొబ్బాడంటే ఈడు పిల్లపిత్రి గడప, ఈడి గురించి ఎవడు పట్టించుకుంటాం అని మనకు అనిపించింది. మైండ్ సెట్ వాడు 1000 కోట్లు దొబ్బిని విని ఈ 10 కోట్లు దొబ్బిన మనం పట్టించుకోం. సో మన సమాజం కూడా అలా అయిపోయింది. మనం ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ట్విట్టర్లో పెళ్ళాన్ని నరికేసి రోడ్డు మీద రక్తం కారిపోతుంటే మెట్ల మీద కత్తిపట్టు కూర్చున్న వీడియో ఒకటి, లైవ్లో తలలు నరికే వీడియో ఒకటి, లైవ్లో రేపెటములు చెయ్యబోయే వీడియోలు ఒకటి. అంటే ఇటువంటి వీడియోలు చూసి అసలు మనకి రోడ్డు మీద ఏమన్నా కొట్టుకుంటే మనం పట్టించుకోవట్లేదు. ఇంకా ఎంజాయ్ వీడియోలు అదే మీకు అర్థమైందా? మనం ఎఫెక్టివ్ వీడియోలు చాలా చూసి ఈ కొట్టుకోవడం అనేది నథింగ్ కదా. పిల్లపిత్రి ఎఫెక్ట్ ఆఫ్ మన మైండ్ని ఎఫెక్ట్ చేసేది ఎక్కువైపోయి ఈ చిన్నవన్నీ పట్టించుకోవట్లేదు. దానికి తోడు సమాజం కూడా అంటే ఎలా అయిపోయిందంటే అండి, అది ఎప్పుడు ఉండేదే. మీకు ఇంతకుముందు ఒక 30 years బ్యాక్ మనం సినిమాల్లోకి వెళ్తే అప్పటి ఉన్న వాటిని, ఇప్పుడు మీకు చదువుకున్న అమ్మాయిల సినిమా ఉందండి నాగేశ్వరరావు గారిది. అందులో హీరోయిన్లు ఇద్దరు బుక్స్ పట్టుకుని టక్క నడుచుకుంటూ వస్తే ఆ ఇంట్లో ఒక ఆవిడ డైలాగ్ ఉంది, ఈ కాలం అమ్మాయిలను ఎవరు మార్చలేరు,
అసలు పట్టుకోలేకపోతున్నామని. మీకు అది 60s ఉంది, ఇప్పుడు ఉంది. చూసారా మీరు? అది ఎప్పటిది అప్పుడు జనాలకి నచ్చదండి. మనం అదే అంటున్నాను నేను, పర్సంటేజ్ జనాలకి నచ్చదు అప్పుడున్న స్థితులు పరిస్థితులు. కానీ ఇదే మనం 20 years ముందు తర్వాతకి వెళ్తే ఇప్పుడు బెటర్ అనుకుంటాం మనం. సో అది మన మైండ్ సెట్ అంట. నేను యాక్చువల్లీ రియాక్ట్ అనేది ఇంకా అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ ఉందేమో సోషల్ మీడియా వచ్చాక. సోషల్ మీడియా వరకే వస్తుంది. అదే అంటున్నాను, ఇది వరకు లేక ముందుకు వెళ్ళిపోయి కర్రలు పట్టుకుని వెళ్ళి కొట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఏదైనా సోషల్ మీడియాలోనే. ఇప్పుడు నాకు మీ మీద కోపం వస్తే మిమ్మల్ని తిట్టాలంటే నేను ఓన్లీ మీకు వాట్సాప్లో ఒక తిట్టేది. ఇదివరకు నేను బస్సు ఎక్కి వెనకాల రాడ్ పట్టుకుని ఇంటి వరకు వచ్చేసరికి ఎమోషన్ ఉండట్లే. ట్రాఫిక్లో ఎమోషన్ పక్కోడి మీద ఎవడో వెనకాల నుంచి గుద్దాడో ఆడ మీద మారిపోతుంది. సో ఇక్కడ ఏదైనా ఫోన్లోనే. రారా చూసుకుందాం, రారా కొట్టుకుందాం, ఇవన్నీ ఫోన్లోనే మొత్తం అన్నీ తగ్గిపోయింది అంటున్నాను. అది సార్ మీరు హౌ డు యూ డిస్ట్రెస్? చెప్పకూడదు అంటే కాన్షియస్ అంటే నేను అంటే నాకు ఏమైనా మరీ చిరాకు వేస్తే నేను అలా నడుస్తుంటా కింద అటు ఇటు నడుస్తుంటా. నాకు చిరాకు అయ్యొచ్చు, నేను కొన్ని పనులు చేస్తాను చెప్పరా. పోనీ మరీ ఇల్లీగల్ చెప్పకూడదు అది. నేను చెప్పడం చెప్పకూడదు. ఓకే ఫైన్. పోనీ మీకు చిరాకు తెప్పించే అంశాలు ఏంటి? చిరాకు పెట్టే మనుషులు కాకుండా ఏం పెద్ద ఉండవు. అలా ఒకదాని మీద అనేది అయితే ఏమి ఉండదు. అలా చిరాకు తెప్పించే ఈ విషయం అని పర్టికులర్. పోనీ ఇంకా ఫ్లిప్ చేస్తా. పోనీ మీకు మనుషుల్లో నేను ఎవరైనా సరే మీకు అసలు మనుషుల్లో నచ్చని క్వాలిటీలు ఏంటి? హ్యూమర్ అనేది లేకపోతే నాకు నచ్చదు. అంటే ఎదుటివాడు ఒక జోక్ వేస్తే నవ్వగలగాలి. యోగం కనీసం అది అది తెలియాలి. అది నాకు అది లేని వాళ్ళని అసలు నేను రానివ్వను అసలు. అవును, అది అలాగే ఎదుటివాడు వేసినా నేను తీసుకోవాలి, అది ఉండాలి. అండ్ మీరు జనరల్గా సమాజంలో యంగ్స్టర్స్ ఎనీవన్ వీళ్ళలో ఈ క్వాలిటీ ఉంటే బాగుండు అనుకునేవన్నీ ఏమైనా ఉన్నాయి? ఎవరు లేరు, నేను అసలు ఎవరు పట్టించుకోను. కాదు సార్, మీ సర్కిల్లో మీరు హౌ డు యూ పిక్ యువర్ ఏడీస్? అలా ఏముండదు. ఏడీస్ అంటారు. నా కెమెరామెన్లు అంటే మీకు తెలుసు కదా ఎంతటి మేజర్ వర్కో. వాళ్ళనే 3 సినిమాలు 3 కెమెరామెన్లు, వాళ్ళందరినీ ఫస్ట్ టైం కలిసి నేను పెట్టేసుకున్నాను అంతే. నాకు ఏమనిపిస్తుంది, నాకు విపరీతం క్లారిటీ ఉంటుంది వర్క్ మీద, పని మీద. ఇప్పుడు నేను RX100 కెమెరామెన్ రామ్ అని ఉన్నాడు. ఎవరో వేరే ఫ్రెండ్ అడిగాను ఎవరన్నా కెమెరామెన్ ఉంటే చెప్పని. ఎందుకంటే నేను చాలామందితో పని చేశా, కానీ నేను పెట్టుకోలేక కాదు, ఎవరన్నా సంథింగ్ న్యూ గైస్ కలవడం, న్యూ థాట్స్ ఎలా ఉంటాయని చూడడం కోసం వచ్చాడు. స్టోరీ చెప్పాను నేను, ఇలా చేద్దాం అజయ్ గారు అన్నాడు. నచ్చి నువ్వే కెమెరామెన్ చూసుకో అన్న. సేమ్ నాకు మంగళవారానికి రాజ్ అలాగే వచ్చాడు, మహాసముద్రానికి రాజ్ తోట అలాగే వచ్చాడు, శివేంద్ర మంగళవారానికి అలాగే వచ్చాడు, మహాసముద్రానికి రాజ్ తోట కూడా అలాగే వచ్చాడు. అందరితో ఫస్ట్ టైం ఒక్కొక్కరితో ఒక్కొక్క సినిమా చేశారు ఇప్పటిదాకా. అందరూ ఇక్కడ కెమెరామెన్ తెలుగు వాళ్ళే. ద బెస్ట్ వర్క్లు ఇచ్చారు. నా సినిమాలకు వచ్చిన వాళ్ళు చేసిన సినిమాలు వాళ్ళ కెరీర్లోనే ద బెస్ట్ వర్క్. కరెక్ట్. అంతే. ఎట్ ద సేమ్ టైం మీకు ఎవరైనా సినిమా వాళ్ళతో అది హీరోలు అవ్వచ్చు, టెక్నీషియన్ అవ్వచ్చు, హీరోలు ఎనీబడి, హౌ డు యూ డీల్ విత్ దట్? అంటే ఆ మూమెంట్లో ఆ ఎన్వైరన్మెంట్ పాడవకూడదని అలా మీరు కోపం దిగమింగుకోవడం లేకపోతే ఇచ్చిపడేయడం? లేదు, అలా ఉండదండి. ఇది ఎప్పుడు కూడా కోపం అనేది ఉండదు. డైరెక్టర్ అనేవాడికి ఎంత అంటే డిసిషన్ తీసుకోవాలి. మీకు షూటింగ్ టైంలో కానివ్వండి, ప్రీ ప్రొడక్షన్లో కానివ్వండి, డైరెక్టర్ ఒక రోజుకి ఇంచుమించు 20 డిసిషన్లు తీసుకోవాల్సి వస్తుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అది. ఆ డిసిషన్ అనేది ప్రతిదీ డైరెక్టర్ ఏం చెబుతాడో. ఇప్పుడు లొకేషన్లో ఒక డైరెక్టర్ దిగి కారు వెళ్తుంటే డైరెక్టర్ వైపు అందరు చూపులు ఉంటాయి. ఇటు ఎటువైపు వెళ్తున్నాడు, అందరూ అటువైపు వస్తారు. మీకు లైట్ మ్యాన్ దగ్గర నుంచి, కెమెరామెన్ దగ్గర నుంచి, ఆర్ట్ డైరెక్టర్ దగ్గర నుంచి అందరూ డైరెక్టర్ని ఫాలో చేయాలి. అతనికి క్లారిటీ లేదనుకోండి, మొత్తం సెట్ అంతా పాడైపోతుంది. మీకు భయమేదా సార్? నాకు భయం ఎందుకు? అసలు నాకు వెరీ క్లారిటీ లేని వాళ్ళకి భయం వేస్తుంది. అందుకే వాళ్ళు టెక్నీషియన్స్ మీద ఆధారపడిపోతూ ఉంటారు. నేను ఆ టైప్ కాదు. సో నాకేం కావాలో పక్కా నాకు తెలుసు. నేనేం కావాలి, నేను ఏం చెబుతానని. సో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, నేను చెబుతాను. అవి కొన్ని జరగలేనప్పుడు నేను తిడుతూ ఉంటాను. ఎందుకు తిడుతూ ఉంటాను అంటే, వన్స్ ఒక్కసారి మన సీన్ ఐడియా వెళ్ళిపోయింది స్క్రీన్ మీదకి, జీవితంలో సరి చేసుకోలేము మళ్ళీ. ఇప్పుడు నేను మిస్టేక్ చేశాను అనుకోండి, మీకు మళ్ళీ నాకు సరి చేసుకునే అవకాశం ఉందనుకోండి, నేను సైలెంట్గా ఉండొచ్చు. కానీ సినిమా అనేది ఏంటి తెలుసా, ఒకరోజు ఒక సీన్ తీసి వన్స్ ఒక్కసారి ఆడియన్స్ దగ్గరికి మన ఐడియా వెళ్ళిందా,
పాస్టెరిటీ. ఇంకా లైఫ్లో మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోలేం కదా, అక్కడ ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? సో నేను దానికోసం ఉంది తప్ప నాకు జీరో కోపం. అసలు మేము అందరం మా అసిస్టెంట్లో నాతో కలిసి పనిచేసిన వాళ్ళని, నాతో ట్రావెల్ చేసిన వాళ్ళని అడగండి, అవునా? నేనంటే ఏంటో చెప్తారు. సో సో నా మూవీస్ అన్నీ కూడా అసలు ఏ గొడవలు లేకుండా చాలా సాఫ్ట్గా. మరి ఒక మంచి హార్డ్ కోర్ పాపర్ కామెడీ సినిమా ట్రై చేయొచ్చు కదా. చేస్తా, ఫ్యూచర్ అన్నీ చేస్తా, అన్ని జానర్స్ చేస్తా. నేను జానర్స్ ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మా అందరికి అజయ్ భూపతి అనగానే ఈయన ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ లాంటి ఫీలింగ్ ఉంది. లేదు, నేను ట్రై చేస్తాను. నాకు ట్రై చేయడమే ఉంది. నేను అన్ని జానర్లో చేస్తాను, దగ్గర ఉంది కూడా, అవి కూడా జరుగుతాయి ముందు అన్నీ తీస్తాను. కానీ ఎట్ ది సేమ్ టైం మీ ఈ లిస్ట్ ఆఫ్ థింగ్స్లో మీరు ఏదైతే చెప్తున్నారో సే పాస్టెరిటీ లాగా మీ ఒకసారి సినిమా మీరు శతచిత్ర దర్శకులు అవుతారో వాట్ ఎవర్ తర్వాత చిత్ర వద్దు, అర్ధ సచిత్ర కూడా వద్దు, ఒక ఏజ్ వచ్చే వరకు తీస్తా, దాని తర్వాత వెళ్ళిపోతాను. మీకు కూడా ఐఎమ్ షూర్ జనరల్ సమాజం లాగా నన్ను రేపొద్దున నేను సినిమాలో వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఇంకోటి పోయిన తర్వాత వాట్ ఎవర్ నన్ను ఇలా గుర్తుంచుకోవాలి సమాజం లాంటివైనా కోరికలు ఉంటాయా? ఏమీ లేదు. అలా సమాజం మనం గుర్తించుకోవడం ఏంటండి అసలు. నాకు అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలియదు అసలు. నా పాయింట్ ఆఫ్ వ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను సినిమాలు తీసుకున్నానా, నాకు నచ్చినవి డ్రామాలు ట్రై చేసానా, వెళ్ళిపోయానా అనేది అదొక్కటే. నాకు కావాలి అవతల వైపు వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఏంటి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తు పెట్టుకుంటారు అనేది కూడా నాకు తెలియదు. అది నాకు సంబంధం లేదు, తెలియదు కదా, నాకు సంబంధం లేదు. సో లైఫ్ ఫిలాసఫీని హౌ డు డిఫైన్ దాట్ దెన్? ఫిలాసఫీ అనేది ఇప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా చాలా మాట్లాడుతూ ఉంటాం కదా, నోట్లోంచి బోలన్నీ వస్తూ ఉంటాయి కదా. అది అవతలవాడికి నచ్చి అవతలవాడు తీసుకుని అవతలవాడు చెబితేనే అది ఫిలాసఫీ. ఇప్పుడు నేను ఇది ఇలా ఉండాలి, ఇది అని చెప్పడం ఫిలాసఫీ కాదు. ఇప్పుడు నేను ఇందాక మీకు బుక్ గురించి చెప్పాను, డబ్బు అనే కాలం గురించి చెప్పాను. ఆయనకి తోచింది రాసాడు, ఇది ఇలాగే ఉండండి అని ఆయన ఏం చెప్పట్లేదు. అందులో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ రాసాడు. దాన్ని నేను ఎలా తీసుకున్నాను అనేది మీరు ఎలా అర్థం చేసుకోరు అన్నదాని మీదే ఉంటుంది కదా. అది కూడా నేను నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడుతూ ఉంటాను, నేను పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు. అది అవతల వైపు వాళ్ళు ఎవరన్నా తీసుకుని ఫాలో చేస్తే ఫిలాసఫీ అవుద్దేమో, ఫాలో అవ్వకపోతే అసలు ఏమీ అవ్వదు. అడిగేది గోల్ ఆఫ్ లైఫ్ టైప్ ఏమీ లేదు అసలు. అవునా? ఏమీ లేదు అసలు. నేను చాలా విలాస పురుషుల్లో బతుకుదాం అనుకుంటున్నాను. నేను మీకు తెలియదు, కోనసీమ నుంచి వచ్చా నేను. అంటే ఒక రకమైన అంటే బాధలు అనేవి ఉన్నా అవి సమాజం నుంచి లేవు, పరిస్థితులను బట్టి ఉన్నావు తప్ప సమాజం నుంచి నేనేమి ఎదుర్కోలేదు. సమాజం నా మీద అంత అవకాశం కూడా నేను ఇవ్వలే యాక్చువల్లీ. సో నేను అనుకున్నది జరగాలి, అనుకున్నట్టు వెళ్ళాలి లైఫ్ అని దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాను తప్ప చాలా సింపుల్గా ఇంకా అసలు దేని గురించి పెద్ద పట్టింది. సో ఇప్పుడు మీ లైఫ్లో డబ్బుకున్న విలువ ఏంటి? అవసరాలకు సరిపోతే చాలానా, లేకపోతే కూడబెట్టి నెక్స్ట్ జనరేషన్ అనేది లేదు. నేను చచ్చే వరకు నేను నా అనుకునే వాళ్ళు హ్యాపీగా ఉండాలి. డబ్బు వల్లైతే సమస్య అది రాకూడదు. నేను చచ్చిపోయిన తర్వాత అది ఏమవుతుందో ఏదైనా సావండి మీరు అసలు. నేను చచ్చే వరకు నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి. అది నేనంటే. మీరు కూడా ఏమైనా ఆత్మకథలు రాయడం లాంటివి? నాకు ఆత్మకథ ఏంటండి, నా ఆత్మకథలు రాస్తే అన్ని ఏ స్టోరీలు ఉంటాయి మీకు చెప్తే చస్తారు మీరు. అంత సీన్ లేదు. మూవీస్ చేయాలండి నేను, మంచి డిఫరెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే మన తర్వాత కూడా గుర్తుండేవి అవే. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం మూవీస్ గురించి, ఇన్ని మూవీస్ గురించి. మనం రేపు ఉన్నా ఉండకపోయినా సినిమా అనేది ఎప్పటికీ నిలిచిపోతుంది. సో అవి చెయ్యాలన్న నేను అనుకున్న థాట్స్, నాకు డిఫరెంట్ జానర్లు ట్రై చేయడం చాలా ఇష్టం అసలు. అవన్నీ ట్రై చేసి కొంచెం హ్యాపీగా ఓ టైం వచ్చేసరికి రెస్ట్ తీసుకుని ప్రపంచాన్ని తిరుగుదాం మొత్తం అంతా అనేది, ప్రపంచం మీద పడి తిరుగుదాం అనేది ఆశ అంతే. ఇదైతే నేను అదే పని చేస్తుంటాను. ఫైనల్ క్వశ్చన్ సార్, ఇది ప్రామిస్, దీని తర్వాత ఇంకా అడగండి. అంటే ప్రెస్ మీట్లలో జనరల్గా మామూలుగా స్టేజ్ ఎక్కినప్పుడు చూసి భయపడే అజయ్ భూపతి గారికి మీకు ఏదంటే భయం? అసలు నన్ను చూస్తే భయం. నాకు అందరూ ఇదే అంటారు. నా హైట్ సార్ కాదు, ఇవన్నీ కట్అవుట్ సరే సార్.
నాకు ఒక ఇంటర్వ్యూ గుర్తుందండి. మీరు మైక్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండెడ్ ఇచ్చారు. అప్పటి నుంచి ఒక ఇమేజ్ పడి చిన్న పిల్లలకు ఉంటుందిగా. అది మీరు అన్నది జాఫర్ది అనుకుంటా. అది ఒక ఏదో డిబేట్ లాగా జరిగి debate. ప్యానెల్ డిస్కషన్ లాగా ఎక్కడికి వెళ్ళిపోయింది అది. మీతో పాటు ఇంకో ముగ్గురు డైరెక్టర్స్ కూడా ఉన్నారు. చెప్పండి అసలు మీకు ఏదంటే భయం? అంటే ఈ బాక్స్ ఆఫీస్ జస్ట్ ఇన్ లైఫ్ వాట్ స్కేర్స్ యూ ద మోస్ట్? నాకు కొన్ని అంటే చెప్తే మీరు నవ్వుతారు. గ్యాస్ ఉంది కదా మనకి, హెచ్పి గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి కదా, సిలిండర్ సౌండ్స్ ఉంటే భయం నాకు. ట్రామానా? ప్లస్ ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ, కిడ్నీ అని ఎవరైనా అంటే నాకు భయం. ఓకే. నాకు ఎందుకంటే నేను సడన్గా ఇదైపోతాను ఒకేసారి. నాకు అవన్నీ గుర్తొచ్చి ఇదైపోతాయి నాకు. సెన్సెస్ అన్ని కొట్టేస్తాయి. అవునంటే సిలిండర్ అని ఎందుకు అంటే సంథింగ్ ఏదైనా చిన్నప్పుడు ఏదో చూసి ఉండొచ్చు, నాకు ఎందుకో తెలియదు. నాకు ఈ రెండు అంటే చాలా భయం. ఆ నేమ్స్ అంటేనే భయం, ఆ సౌండ్ అన్న. నాకు మిగతాది ఏది నేనేం భయపడిన అసలు. ఎందుకంటే మేము విలేజ్లో కదా పుట్టి పెరిగింది. మేము చేసిన అడ్వెంచర్స్ అసలు ఎవడో చేసి ఉండరు. అన్నీ చేసాము మేము నైట్స్లో. అది మంగళవారం తీయడానికి కూడా కారణం అది. ఆ అట్టి తోటల మధ్యలో మీకు పిన్ డ్రాప్ సైలెంట్లో ఊపిరాడదు. అక్కడ మేము నైట్స్ వెళ్ళేవాళ్ళం. మేము అది చాలా అడ్వెంచర్లు పుట్టిపోయిన, చాలా అంటే రఫ్ అండ్ టఫ్గా ఉండేవాళ్ళం. ఇప్పుడున్న సిటీ పిల్లలకి ఏం తెలియదు. సిటీ అంటే ఇప్పుడున్న విలేజ్ పిల్లలకు కూడా తెలియదు. ఇప్పుడు మేము ఆడిన గేమ్స్, నవరాత్రులు 9 రోజులు రాత్రులు ఆటలాడేవాళ్ళం మేము. అసలు ఆ తోటల్లో అది ఇది ఇంకా అసలు వేరే లైఫ్ అన్నది. మేము అన్నీ చూసి వచ్చాను నేను. సో ఆ భయం అనేది అయితే నాకు ప్రకృతి పరంగా భయం లేదు. నేను వరదలు చూసా, నేను తుఫాన్ 96 తుఫాన్ కళ్ళ ముందు అలా కూర్చుని చూసా. ఇంట్లో చెట్లు ఎగిరిపోవడం అవన్నీ, కోనసీమ మొత్తం ఎగిరిపోయింది 96 తుఫాను. మా ఊరే గోదావరి. ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్కి ఒకసారి ఏటుకొట్టుకు సమానంగా వాటర్ వచ్చేస్తుంది వరదకి. సో ఇవన్నీ ప్రకృతి వల్ల వచ్చే భయాలు లేదు నాకు. అవన్నీ మేము చూసే వచ్చాము. మనుషులు అంటారా, అసలు నా దగ్గరికి కొంచెం నన్ను చూసి భయపడాలి అదేమి లేదు. సో అదేమి లేదు. నాకు భయం, బాధ అయితే ఉంటుంది. నేను చాలా ఎమోషనల్ పర్సన్, చాలా అంటే చాలా ఎమోషనల్ పర్సన్. ఎలాంటి బాధలు? అన్ని రకాలు. అసలు నా వల్ల అవతల వాడికి ఏ ఇబ్బంది కలగకూడదు అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ ఇబ్బంది కలగకూడదు నా వల్ల. మరీ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే కొంతమందిని సరదాగా ఏడిపిస్తూ ఉంటావు వెటకారంతో తప్ప అసలు మిగతా వాళ్ళతో మాట్లాడి కూడా. మీకు కూడా ఐమ్ షూర్ ఇన్స్టాగ్రామ్లో దీంట్లో మెసేజ్లు వస్తుంటాయి కదా సార్, అన్న పలానా ఇబ్బంది ఉంది 10,000 పంపించారు బోలన్నీ. నాకు ఒకటా రెండా? నాకు నేను ఏం చెప్తానంటే ముందు నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకోవాలి. బోలన్నీ ఉంటాయి కదా అందరు నా దగ్గర పని చేసిన వాళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి నేను ఎప్పుడప్పుడు నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను. నేను ఒకరికి హెల్త్ బాగోదు, ఇంకో ప్రాబ్లమ్, అవన్నీ. సో ఇవే బోలన్నీ ఉంటాయి. చాలామంది అనుకుంటారు ఉండు ఉంటాయి కోట్లాడుకో అవన్నీ. అంటే ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, డబ్బు ఉంటే కష్టాలు, మా డబ్బులు ఏం తెలుసు అని. అలా బట్ గ్రేట్ టాకింగ్ టు యు సర్. ఐ హోప్ యు లైక్డ్ ఇట్. బాగా నేను చాలా ఎంజాయ్ చేశాను కదా. మరి మనం ఇంకోసారి చక్కటి చాయ్ పెట్టుకుని కబుర్లు చెప్పుకుందాం. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. థ్యాంక్స్ అగైన్. అండ్ మంగళవారం 2 తీసినా, మీరు యాక్షన్ సినిమా తీసినా మేము మాత్రం బయటికి. అలాగే తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. విల్ సీ యూ అగైన్. బాయ్. For more videos like this, subscribe Big TV channel.